హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దిస్ ఈస్ జోసెఫ్ పీస్ మేకర్స్ మినిస్ట్రీస్. ఈ ఆదివారం సర్వీస్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలవడానికి, మీ ఇంట్లోకి మీ కుటుంబ సభ్యుడిగా రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుడికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. భయపడకండి. పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరోనా సమస్య కావచ్చు, ఇంకా వివిధ అనేక రీతిలుగా చాలా సమస్యలు ఈ తెలుగు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నారు. బట్ డోంట్ వరీ, మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. మీ సంఘము మీతో, పీస్ మేకర్స్ మినిస్ట్రీస్ ఇది మీ సంఘము, మీతో పాటు మీ యొక్క ప్రార్థనాంశాలు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు నిరుత్సాహపడద్దు, ఎక్కడ అధైర్యపడద్దు. దినములు ఎప్పుడు కూడా ఎలాగుండవు. రానున్న దినాలు దేవుడు గొప్పగా, దేవుడు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉందాం. అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తూ ఇది ఏకీభవించాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుడి వాక్యము, ఇది దేవుడి సమయం. హల్లెలూయా. ఇది దేవుడి సమయానికి మనం వచ్చాం. కాబట్టి దేవుడు మీతో, నాతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీతో, నాతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుతున్నాను. కాబట్టి ఈ స్టార్ట్కి నిమిషాల్లో దయచేసి ఈ యొక్క వీడియోని మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. అందరూ కూడా వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఫేస్బుక్ స్టేటస్ కావచ్చు, వివిధ మెసేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోషల్ మీడియా అంతా కూడా అనేక మందికి తెలియచేయండి. అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, అనేక మంది దీవించబడుతున్నారు. ఈ యొక్క మీడియా ద్వారా అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వాళ్ళు బ్లెస్ చేసి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్లేసెస్ నుంచి చూడండి, ఈ యొక్క ఫేస్బుక్, యూట్యూబ్, వేరే వేరే రాష్ట్రాలు, వేరే వేరే దేశాల నుంచి తెలుగు వారందరూ కూడా చూసి వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి వాళ్ళు చాలా దీవించబడుతున్నారు. ఏదో మనం ఎన్నికబడిన వారం లేదా గొప్ప వారం అని చెప్పలేదు. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. దేవుడి చేతిలో మనం నిలబడడానికి, దేవుడి చేతిలో మనం ఉండడానికి ఇష్టపడితే దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. యథావిధిగా ఎప్పుడు నేను చెప్తుంటాను, దయచేసి మీ ఇంట్లోకి దేవుడి వాక్యం వస్తుంది కదా అని మీ ఇంట్లో మీరు అనాలోచనగా కూర్చోవడం, అనాలోచనగా మీరు పనులు చేసుకుంటూ, లేకపోతే వేరే వ్యక్తులతో మాట్లాడుకుంటూ, అమ్మ నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ ఈ యొక్క వీడియోస్ మీరు వినొద్దు. దయచేసి ఈ మెసేజ్ మీరు చూడొద్దు. హల్లెలూయా. ఇదే కాదు, ఏదైనా సరే దేవుడి వాక్యం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణగా దేవుడి సందులో నుంచోవాలి. దేవుడి సందులో మీరు వాక్యం వినాలి. అలా మీరు వినగలిగితేనే దేవుడు మీతో మాట్లాడతారు. అప్పుడే మీ జీవితంలో కార్యం జరుగుద్ది. అది దేవుడి వాక్యానికి, దేవుడికి మీరు ఇచ్చే గౌరవము, భయభక్తులు అన్న మాటకి నిజమైన నిదర్శనం. హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లోకి ఒక వాక్యం వస్తుంది. నేను ముందుగానే తెలియచేస్తున్న ఆదివారం ఉదయం 9 గంటలకి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 9 గంటల లోపల మీ పనులు ఏమైనా ఉంటాయని ముగించుకొని ప్రార్థన పూర్వకంగా కూర్చోండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఒకవేళ అంతగా పనులు ఏమైనా ఉంటే దీని తర్వాత చూసుకోండి. ఆ వర్క్స్ చేసుకోవాల్సిన ప్రభు పెట్టుకోరుతున్నాను. ఇంకొక మాట, ఇంకంతగా మునిగిపోయే పనులు ఈ టైంలోనే, ఈ 9 గంటలకి ఉంది అని అనుకుంటే జస్ట్ ఇది కీప్ ఇట్ సాఫ్ట్వేర్, అది పక్కన పెట్టేసండి. తర్వాత చూడండి. ఎందుకంటే యూట్యూబ్లో సేవ్ అయి ఉంటుంది, ఫేస్బుక్లో సేవ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు తర్వాత చూడండి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ వాక్యాన్ని మీరు వినేటప్పుడు క్రమశిక్షణగా దేవుని వాక్యాన్ని విధేయులై నమ్మకంగా విధేయతో మీరు చూడగలిగితే, విశ్వాసం మీరు చూడగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord. Halba raba seki reshandore seki lishandore handara sekole hadara seki liba pashadore masekore mashanda lida handara seko lina rama seki. Hallelujah. 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవాని సన్నిధికి వస్తున్నాము నాన్న. ఈ రోజు ఈ ఆదివారం దేవా, మేము ఇలాగ కూర్చోవడానికి దేవా, నీ బిడ్డలతో ఇలాగా కలిసి దేవా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవా, నీ సాక్ష్యాన్ని దేవా మీ బిడ్డలు వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో తండ్రి, యేసు నామములో దేవా నీ సన్నిధికి వస్తున్నాము. హల్లెలూయా. 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 నమ్ముటని వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. హల్బా రోబా షేకి లహ సెకోరి మాషందర్
బిలీవ్. ఈ రోజు మీ మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మునుపెన్నడూ చూడని ఘనమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు గొప్పవారు కావచ్చు, గొప్ప వెండి బిడ్డలు కావచ్చు, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు రోజు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు మనుషుల వైపు చూడదు కానీ దేవుడి వైపు చూడండి. ఈ సమయంలో దేవుడి వైపు చూడండి. దేవుడిని మేము దృష్టిలో పెట్టుకోనికి ఏ సౌండ్లో, ఏ మాటలో, ఏది కూడా మీరు పక్కన పెట్టేబని ప్రభుపేట అందరు కోరుచున్నాను. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాన్న, స్తోత్రములు నాన్న. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాన్న. హల్లెలూయా. రబబా షేకెరే దోరెస్సెకే లెహాందోరెస్సెకోరె హషతోరె మమస్సెక్ లినాహోళ హత్తరస్సెకోరె షదరమస్. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం స్వామి. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా సన్నిధిలోకి ఆహ్వానిస్తున్నాం, మా గృహాల్లోకి ఆహ్వానిస్తున్నాం. దేవా మేము ఎక్కడైతే ఇక్కడ కూర్చున్నామో తండ్రి, దేవా మమ్మల్ని అడుగుచున్నాము నాన్న. దేవా గోచాడుతున్నాం రాజు, దేవా మొరపెడుతున్నాం, గోచాడుతున్నాం నాన్న. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాము రాజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఎక్కరెత్తుకున్న దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. సిద్ధం చేయండి నాన్న, నీ బిడ్డని సిద్ధం చేయండి. నీ వాక్యాన్ని దేవా వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవడానికి దేవా వాళ్ళ హృదయాలు సిద్ధం చేయండి. వాళ్ళ చెవులు సిద్ధం చేయండి నాన్న. అపవిత్రమైన విని 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 వాళ్ళ చెవులు మందమైపడి దేవా క్లీన్ చేయండి నాన్న. వాక్యమైన ఉదక స్థానం చేత ఈ వాక్యం వెళ్తుండగా ఆ చెవులు శుభ్రపరచబడుతున్నాయి, చెవులు శుభ్రపరచబడుతున్నాయి, కళ్ళు శుభ్రపరచబడుతున్నాయి, హృదయం శుద్ధీకరించబడుతుంది, ఆలోచనలు తెలివితేటలు శుద్ధీకరించబడుతున్నాయి. జ్ఞానము 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 దేవుడి వాక్యానుసారమైన జ్ఞానము శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో తండ్రి నీ బిడ్డలు శుద్ధీకరించండి నాన్న. శుద్ధి చేయండి, శుద్ధి చేయండి, శుద్ధి చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి, నానానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. నీ రక్తము చేత దేవ నీ బిడ్డలు శుద్ధి చేయండి నాన్న. నీ రక్తము చేత నీ బిడ్డలు కడగండి రాజా. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు నాన్న, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే స్తుతులు తండ్రి. గడిచిన 12 సంవత్సరాల నుంచి దేవా ఈ విశ్వాస పోరాటంలో, ఈ విశ్వాస ప్రయాణంలో తండ్రి నువ్వు నాతో మాతో దేవా నువ్వుండి నడిపించిన విధానాన్ని బట్టి నాన్న నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. నీకే లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాము నాన్న. నీకే లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాము రాజా. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా ఈరోజు నీ ఆత్మతో దేవా నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని నింపి ఏదైతే ఇక్కడ మాట్లాడాలో నీ పరిశుద్ధాత్మ చేత నన్ను సిద్ధపరిచి, ఏదైతే దేవా నీ బిడ్డలు ఏ కొదువలో ఉన్నారు ఆ కొదువ తీర్చబడులాగా నీ బిడ్డలు సిద్ధమిచ్చేయండి నాన్న. యేసు నామములో ఒక ఒత్తైన, ఒక సున్నైన, ఒక పదము కూడా తండ్రి ప్రభా నీ బిడ్డ తొట్టిల్లి పోవడానికి వీల్లేదు, దాటిపోవడానికి వీల్లేదు. ఎవరు కూడా ఈ టైంలో ఎవరు పిలవడానికి వీల్లేదు యేసు నామములో. ఏ వేస్ట్ ఫోన్ కాల్స్ రావడానికి వీల్లేదు యేసు నామములో. లోరే హందరసె కోరే బషద లేదా హందరే మస్సిక. ఈ ఫోన్ వస్తున్న ఈ యొక్క మెసేజ్ వింటున్న సమయంలో నెట్వర్క్స్ అన్ని కూడా యేసు నామములో బ్లాక్ చేస్తున్నాను. అన్నెసెసరీ ఫోన్ కాల్స్ ఏవి కూడా రావట్లేదు యేసు నామములో బ్లాక్ చేస్తున్నాను. యేసు నామములో తండ్రి నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లు దేవా ఈ భూమి మీద వారి జీవితంలో నాన్న నీ జీవితంలో నెరవేర్చబడును గాక, నాన్న నీ జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. యేసు నామములో విడుదల చేస్తున్నాం, యేసు నామములో విడుదల చేస్తున్నాం. కానీ విని ఎరుగని రీతిలో దేవుడు ఈ రోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. I feel
హెవీ హెవీ హోలీ స్పిరిట్ ప్రెసెన్స్. హల్లెలూయా. చాలా బలమైన శక్తివంతమైన అభిషేకాన్ని నేను ఫీల్ అవుతున్నాను. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లదరహందరస్సకే ఆ రోగము కాదు, దేవుడు స్వస్థపరిచేశాడు. స్వస్థపరిచే యెహోవా నేనే సెలవిచ్చాడు. యేసు నామములో తండ్రి వాళ్ళ రోగాలు స్వస్థపరచబడును గాక. చెవిటి వారు ఎవరైతే ఉన్నారో యేసు నామములో తండ్రి ఇప్పుడే వాళ్ళ చెవులు తెరవబడును గాక. నీ వాక్యం వారు విందురు గాక యేసు నామములో. దేవా వాళ్ళ ఫిజికల్ ఇయర్స్ తెరవబడును గాక యేసు నామములో. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అందులోకి దేవా యేసు నామములో. దేవా వారి కళ్ళు చూడలేకపోతున్నారు యేసు నామములో వాళ్ళ యొక్క చూపులు తెరవబడును గాక. దేవా వాళ్ళ హృదయము వాక్యము అర్థం కానివ్వకుండా మందబారిపోయిన వాళ్ళ హృదయాన్ని రాతి గల వారి హృదయాన్ని తీసివేస్తున్నాను. హలెందా హుష దోరే హిందరస్సకే యేసు నామములో బండను బద్దలుకొట్టి సుత్తుబడింది కాదా నీ వాక్యమే సెలవిస్తుంది. దేవా నీ వాక్యమే చేత ఆ హృదయాన్ని ఆ రాతి హృదయాన్ని బద్దలు కొడుతున్నాను నాన్న. మాంస హృదయాన్ని దయచేస్తున్నాను. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాంస హృదయాన్ని దయచేస్తున్నాను యేసు నామములో తండ్రి. నీ వాక్యము విందురు కాక, నీ వాక్యము అర్థము చేసుకుందరు కాక. అట్టి జ్ఞానం దయచేయండి దానికి స్తోత్రం చెల్లిస్తాను. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. అందరూ కూడా అలాగే ప్రార్థనలో ఉండగానే ఈ పాట పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్.
కంటే మధురమైన వెంట. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. హోరీ హందరా సిక్ హోరీ బాబా షిక్ హోరీ దా సిక్ హోరీ బహతర సిక్ లిందా హాడా సిక్ హోరీ బాషదర సిక్ లోర హందరందర సకోరిష లోరి బాసె కోరి బషదర సె కోరి బషదర కోరి మసె లోదోరి హందర సె కేరి బహతర సె హలందర సె కోరి హసె కోరి మాందర సె అలింద హషదోరే కోరి పాల సె లిష తోరే కోలి హతర సె కోరి సె అలింద హందర సె కోరి బషదర సె అలిసె కోరి బషదోరే కోలి దర సె కోలి మా సె. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. దేవా, నీ వాక్యము 2 అంచుల గల ఖడ్గము నాన్న, 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము, వాడి అయిన ఖడ్గము, వాడి అయిన ఖడ్గము నాన్న స్తుతులు చెల్లిస్తాం. అది అంతరంగములోనికి లోపల ఉన్న ఆ యొక్క అంతరంగంలోనికి కడుపులోనికి అది దిగిపోయి ఆ లోపల ఉన్న ప్రతి కలంకమును అది తీసివేస్తుందంట. ఆ లోపల ఉన్న ప్రతి కలంకను పరిశోధిస్తుంది. అదేంటి? ఆ లోపల దాగి ఉన్నది ఏంటి? ఆ లోపల దాగి ఉన్న పాపం ఏంటి? ఆ లోపల దాచి ఉంచిన ఆ ఆశ ఏంటి? ఆ లోపల దాగి ఉంచిన ఆ లవ్ ఏంటి? ఆ ప్రేమ ఏంటి? నువ్వు ఏది కప్పేస్తున్నావు? నువ్వు దేని చేత కప్పేస్తున్నావు? నువ్వు ఆ లోపలికి కడుపులోనికి దిగిపోతుందంట ఆయన వాక్యము. థ్యాంక్ యూ జీసస్. పర్లేదులే పర్లేదులే అని అనుకుంటున్నావేమో. ఆ పర్లేదు అనుకుంటున్న ప్రతిది కూడా దేవుడు వాక్యం పరిశోధిస్తుంది, అటు పైకి తీసుకుని వస్తుంది. హల్లెలూయా. అది నీకైనా సరే, నాకైనా సరే. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. అటు రీతిగా దేవుడు తన యొక్క మహాకృప చేత, దేవుడు తన సన్నిధిలో మనలందరినీ కూడా ఆ లోతైన విషయాన్ని మనం సరి చేసుకుంటూ, ఆ లోతైన విషయాన్ని సరిదిద్దుకుంటూ మనం అందరం కూడా ఈ ఆత్మీయ జీవితంలో కొనసాగించబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ వాక్యాన్ని దేవా నీ బిడ్డలు వినిచుండగా విడిగల చెవులు గ్రహించే హృదయం, లోబడే జీవితం నాకు మాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి నీ చిత్తానుసారంగా భూమి మీద పరలోకంలో ఏదైతే చిత్తము నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా అదే నెరవేర్చబడి ఫలించిన కృప చూపు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థన పొందుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు టుడే వెరీ స్పెషల్ డే ఫర్ మీ. నాకే కాదు, మీకు కూడా ఒక ప్రత్యేక దినం కింద ఉంటుంది అని ఖచ్చితంగా నేను నమ్ముతూ ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే, బికాస్ ఎస్టర్డే ఒకవేళ ఈ మెసేజ్ ఎస్టర్డే వింటే మనం చాలా బ్లెస్డ్. నిన్నటి దినాన అంటే ఆగస్టు 15, దట్ వాస్ మై స్పిరిచువల్ బర్త్డే. అది నా ఆత్మీయ పుట్టినరోజు, నా ఆత్మ సంబంధంగా నేను పుట్టిన రోజు. అది దాదాపు 12 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు నన్ను పట్టుకొని ఈ రోజు వరకు, ఈ దినం వరకు ఆయన నన్ను సజీవంగా ఆయన కృపలో నన్ను నడిపిస్తున్నాడు. ఫలభరితంగా ఆయన నన్ను నడిపిస్తున్నాడు. అనేక మందికి ఉపయోగకరంగా ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈ రోజుకి ఇలా ఉన్నాను అంటే నేను ఏమై ఉన్నాను బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపచేత నేను అయి ఉన్నాను. హల్లెలూయా. ఆయన కృపచేత నేను నడిపించబడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నేను ప్రేరేపించబడ్డాను. నా లైఫ్ టెస్టిమనీ మీకు అందరికీ తెలియజేయాలని చాలా ఇష్టపడతాను. ఎందుకంటే గడిచిన దినాల్లో చాలామంది వారు
చాలామంది స్నేహితులు, అన్న మీరు ఎలాగా రక్షించబడ్డారు, మీరు ఎలాగా సేవకు పిలువబడ్డారు, దేవుడి స్వరం ఎలా విన్నారు, ఎలాగా దేవుడిని సేవకు పిలుస్తున్నాడన్న విషయం మీకు ఎలా తెలిసింది అని నాతో పాటు కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా డౌట్స్ వాళ్ళు చెప్తుండేవారు. ఆ సమయంలో వాళ్ళకి 1-2గా నేను వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ నేను పంచుకుంటుండేవాడిని. ఈరోజు నేను ప్రేరేపించబడ్డా నా లైఫ్ టెస్ట్ మనీ కంప్లీట్గా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మీకు తెలియచేయాలని ప్రార్థన పూర్వకంగా మేమందరూ సిద్ధపడ్డాము. దేవుడు ఈ యొక్క సాక్ష్యం ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా నిన్ను, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్, నా జీవితంలో 3 భాగాలు. ప్రతి ఒక్క విశ్వాసికి కలిగి ఉండే జీవితము 3 భాగాలుగా నిర్ధారించబడింది బైబిల్ వాక్యానుసారంగా. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు తెలియక మునుపు వారి లైఫ్ ఎలాగుంది, వారి జీవితం ఎలాగా నడిపించబడేది, ఎలాగుండేది తన జీవితం. నెంబర్ 2, ఎలాగ వారు ప్రభుని తెలుసుకున్నారు, ఎలాగ ప్రభు తెలుసుకోవడానికి కారణమైంది. 2, 3, ప్రభుని తెలుసుకున్న తర్వాత వారి జీవితం ఎలాగుంది, ప్రభు తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఎలా మారింది. ఏంటి ప్రభుని తెలుసుకున్న తర్వాత, తెలుసుకోక మునుపు వాళ్ళ జీవితం యొక్క విధానం. ఇది ప్రతి విశ్వాస జీవితంలో కలిగి ఉండాల్సిన ఈ ముఖ్యమైన పనులు లేదా ముఖ్యమైన సాక్ష్యం. దీన్ని సాల్వేషన్ టెస్టిమనీ అంటారు, రక్షణ సాక్ష్యము అని అంటారు. మన సాక్ష్యాలు చాలా సాక్ష్యాలు మనం చెప్తాం. ఉద్యోగం వచ్చింది, స్వస్థత వచ్చింది, అద్భుతం జరిగింది, ఇల్లు కట్టుకున్నాము, అప్పులు తీరాయి, కారు కొనుక్కున్నాము, బైక్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవన్నీ కూడా సాక్ష్యాలే కాదనట్లు. కానీ వీటన్నిటికన్నా ప్రధానమైన ఉండాల్సిన ఈ 3 గుణాలు ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన 3 గుణాలు కాదు, 3 మార్పులు వాళ్ళ జీవితంలో కలిగి ఉండాలి. పాత జీవితము, ఎలా మారిన తర్వాత జీవితము, ఇది కలిగి ఉన్నవారే నిజమైన క్రైస్తవులుగా వాక్యానుసారంగా పరిగణించబడ్డారు. బాండ్ క్రిస్టియన్స్ అంటూ ఎవరు లేరు. హల్లెలూయా. పుట్టుకతో క్రైస్తవులైనా, పుట్టుకతో పరిచర్యలోకి మీరు వచ్చినా సరే, మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ పరిచర్యలో ఉన్న పాస్టర్లు అయినా సరే, ప్రతి ఒక్కరూ ఈ మారు మనసు అనుభవం, లేకపోతే మారు మనసు, రక్షణ, బాప్తిస్మము, లేకపోతే సేవ పిలుపు, ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి. హల్లెలూయా. రైట్, కమ్ టు ద పాయింట్. నేను మీకు పాస్టర్ జోసెఫ్ కింద, జోసెఫ్ అన్న, బ్రదర్ జోసెఫ్, ఇలాగా మీ అందరికీ బహుశా తెలుసుండొచ్చు. నేను మీకు తెలియక మునుపు నా పేరు సర్టిఫికేట్ నేమ్ ప్రకారం నొడగల శివప్రసాద్. నా పేరు నొడగల శివప్రసాద్. అంటే నాది హిందూ బ్యాక్గ్రౌండ్. మీ హిందూ కుటుంబం నుంచి, పక్కా హిందూ కుటుంబం నుంచి మార్చబడిన వారు. ప్రభు మమ్మల్ని రక్షించుకున్నాడు. సో ఎలా రక్షించుకున్నాడు, ఏంటి విషయాలన్నీ కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను. మా నాన్నగారు నొడగల పోతురాజు గారు, అమ్మ నొడగల లక్ష్మి, అక్క ఎస్ సచ్చ. సో మాది ఒక చిన్న కుటుంబం. మేము ప్రభు యొక్క సన్నిధిగా రాకమునుపు మీ 4గురుగా మా కుటుంబంలో ఉంటూ ఉండేవారు. అసలు యేసుక్రీస్తు ప్రభు అన్న మాట, యేసు ప్రభు అన్న పిలుపు నా జీవితంలోకి నేను 4th క్లాస్లో ఉన్నాను. ఐ థింక్ 97-98 ఆ టైంలో, 1997-98 ఆ టైంలో ఒక టీచర్ గారు, తెలిసిన ఒక టీచర్ గారి ద్వారా నేను మా సిస్టర్ కలిసి సండే స్కూల్ వెళ్తుండేవారు. కొన్ని వారాలు మేము అక్కడ వెళ్తున్న సమయంలో కొన్ని వారాల తర్వాత నేను నాన్నగారు చెప్పారు, వెళ్తున్న కొన్ని వారాలు మేము కొన్ని కథల కింద విన్నాము. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు, కళ్ళు తెరిపించే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు. అలాగే నోవాహు జల ప్రళయము, పడవ భూమి అంతా నీటితో నింపబడినప్పుడు పడవ ఒకటే అందులో తేలడము, జంతువులు అవన్నీ కూడా అందులో ఉండి, ఇలాంటి చిన్న చిన్న కథలు నేను వింటూ ఉండేవాడిని. సో ఆ కొన్ని వారాలు ఆ యొక్క కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాము. ఆ తర్వాత నాన్నగారు గద్దెంచడంతో ఆ యొక్క సండే స్కూల్ కూడా విడిచిపెట్టి మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తుండేవారు. పూజలు, వ్రతాలు,
గుడులకి అనేక రీతిలుగా నాన్నగారు కూడా తను చేయాల్సిన హిందూ సాంప్రదాయం ప్రకారం తను చేయాల్సిన అనేక కార్యక్రమాలు అన్నిట్లో కూడా ఉండేవారు. దాని తర్వాత 2003లో ఒక ఇన్సిడెంట్ ద్వారా మరొకసారి దేవుడిని ఎదుర్కోవాల్సిన వసతి కలిగింది. ఏంటంటే ఆ దినాల్లో నేను 9th కంప్లీట్ చేసుకొని 10th వస్తున్న సమయం అది. ఆ 10th వస్తున్న సమయంలో సడన్గా మా నాన్నగారికి కొంచెం డ్రింక్ హ్యాబిట్, చాలా ఎక్కువగా డ్రింక్ హ్యాబిట్ ఉండేది. ఆ డ్రింక్ హ్యాబిట్ సమయంలో నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం కూడా ఇంకా ఆయన బెడ్ రెడ్ అయిపోయారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర రాష్ట్రము, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ పట్టణంలో మేము ఉండేవారు. అక్కడ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నాన్నగారి హెల్త్ బాగోలేనప్పుడు అక్కడ చూపించడము, అక్కడ టెస్ట్లు అవి చేయడము, జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో రిపోర్ట్స్ కానీ అవి కానీ చాలా లేట్గా వస్తుండేది. ట్రీట్మెంట్ అంతా చాలా లేట్గా జరుగుతుండేది. బికాస్ ఆఫ్ దట్ నాన్నగారి యొక్క స్థితి చాలా తక్కువ రోజుల్లో చాలా తొందరగా ఆయన మంచం మీద పడిపోయారు. ఏమైంది అంటే విషయం ఏంటంటే లివర్ క్యాన్సర్. ఇక్కడ ఈ స్థితిలో ఈ ప్లేస్లో ఒక లావుగా గడ్డ కట్టేసి ఒక స్ట్రాంగ్గా ఉండేది, ఒక బల్లలాగా నొక్కుతుంటే గట్టిగా తగిలేది. ఒక కణితిలాగా చాలా పెద్దది లివర్ క్యాన్సర్ వచ్చి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా మీ నాన్నగారు బ్రతకడం చాలా కష్టమండి, లివర్ క్యాన్సర్ వచ్చింది, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆ ఫైనల్ స్టేజ్లో ఉంది అని అనడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. అసలు చూస్తూ అసలు నార్మల్గా ఉండే పర్సన్ కదా ఇదేంటి ఎలాగైపోయారు అన్న టైం. నేను అంతగా ఆలోచించే వయసు నాది కాదు, ఎందుకంటే 9th కంప్లీట్ చేసుకుని 10th వస్తున్న సమయం అది. సో ఆ టైంలో నేను అనుకుంటూ అలాగా బాధపడుతున్న సమయంలో ఎవరు చెప్పారో తెలియదు, ఎలా తెలిసిందో తెలియదండి. కొంతమంది సిస్టర్స్, అంటే క్రైస్తవ తల్లులు, సిస్టర్స్ వారందరూ కూడా, ఆంటీలు వారందరూ కూడా కొంతమంది వచ్చారు మా ఇంటికి. పిలవకుండానే వచ్చి మా కొరకు ప్రార్థన చేసేవారు. సో వాళ్ళు చెప్తుండేవారు, భయపడకండి బ్రదర్ గారికి అలాగా హెల్త్ బాగాలేదండి కదా, మాకు తెలిసింది, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కంగారు పడకండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అన్నారు. అది ఏ టైం అంటే ఇంకా హాస్పిటల్ డాక్టర్స్ చెప్పారు, ఇంకా 3-4 days కన్నా ఎక్కువ బతకరండి, చాలా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా మా చేతిలో లేదు, ఇంకా హాస్పిటల్ తీసుకురావడం కూడా వేస్ట్ అన్నారు. సో అటువంటి టైంలో ఈ ఆంటీస్ వాళ్ళు కొంతమంది వచ్చారు, ప్రార్థన చేశారు. ఆ టైంలో దేవుడు ఒక అద్భుతం చేసి ఒక క్యాన్సర్ హాస్పిటల్, క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్, ఒకటి అడ్రస్ తెలియడం, అక్కడికి వెళ్తే మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు, కొంచెం మార్పు కలగచ్చు, కొంచెం అద్భుతం జరగచ్చు అనేసి ఈ సిస్టర్స్ ద్వారా మాకు తెలిసి మేము వెళ్ళాం. నాన్నగారు తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ క్రిస్టియన్ హాస్పిటల్లో వాళ్ళు ప్రేయర్స్ అయి జరుగుతుండేవి, ట్రీట్మెంట్ చేస్తుండేవారు. 2-3 days ఆయన బతుకుతారు అనుకుంటున్నా. ఆయన బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఒక 2 months పైన ఆయన బ్రతికారు. ఎందుకంటే ఇంకా లాస్ట్ చివరి డేస్లో నాన్నగారికి బ్లడ్ రిపోర్ట్ తీద్దామని చేతుల్లోని మొత్తం అన్ని చోట్ల బ్లడ్ తీద్దామని చూస్తే ఎక్కడ ఇంజెక్షన్ చేసినా సరే, ఇంజెక్షన్లో పెట్టలాగినా సరే బ్లడ్ అనేది లేదు, కంప్లీట్గా బాడీలో బ్లడ్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. సో అటువంటి ఫైనల్ స్టేజ్లో వెళ్ళాం. 2 months అయినా బతకడం చాలా గ్రేట్. అది ఆ టైంలో 2 నెలల పైన బతకడం చాలా గ్రేట్. సో ఆ కొంచెం విశ్వాసంతో మా అమ్మగారు చర్చికి వెళ్ళడం జరిగేది. చర్చికి వెళ్తూ ఆ విశ్వాసం కొంచెం అటు ఇటుగా వాళ్ళు తెలియని ప్రార్థన, సిస్టర్స్ వాళ్ళు చెప్తున్న ప్రార్థన అవన్నీ చేస్తూ నడిపించబడుతుండేవారు. నేను అంత ఎక్కువగా మందిరానికి వెళ్ళేవాడిని కాదు. కొంచెం ఎప్పుడైనా పిలవగా ఒకసారి, ఒక 2-3 వారాలకు ఒకసారి, లేకపోతే ఎప్పుడైనా ఒక 10 నిమిషాలకు పావుని కూర్చొని వచ్చేస్తుండేవాడిని. సో అది ఆ సమయంలో మా జీవితం అలా ఉంటుండేది. అలాంటి సమయంలో కరెక్ట్గా ఈ నాన్నగారు చనిపోయేంత వరకు కూడా ఏదో పోతున్నామంతే, లైఫ్ ఏదో పోతుంది, అలాగా పోతుంది అనుకున్నట్టుగా పోతుంది. కరెక్ట్గా నాన్నగారు అలాగా చనిపోవడం, దాని తర్వాత నేను నా ఒంటరితనాన్ని, లేకపోతే నేను ఇండివిజువల్గా మాకు డైరీ ఫార్మ్ బిజినెస్ ఉండేది, దాన్ని ఎలా లీడ్ చేయాలని అన్నట్టుగా, లేకపోతే స్నేహితులతో తెలిసిన వాళ్ళ పరిచయస్తులతో ఇంకా అలాగా కొంచెం చెడు స్నేహంలోకి వెళ్ళిపోయాను. నా ఒంటరితనాన్ని అంతా అక్కడ గడుపుతుండేవాడిని.
వంటతనం అంటే ఫ్యామిలీ లేదని కాదు, కానీ ఇంకా అడిగేవారు లేరు మీన్స్, ఇంకా అడిగేవారు లేరు. ఇంకా మనం ఏది మాట్లాడితే అదే, ఏం చెప్తే అదే, ఇంట్లో మమ్మీకి ఎలాగ అరిస్తే అలాగా, ఇంకా నా ఇష్టము అన్నట్టుగా నా జీవితం మారిపోయింది అనమాట. సో అటువంటి టైంలో నేను లోకంలో తిరుగుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి, ఒకరోజు తెలిసిన ఒక టీచర్ కాదు, తెలిసిన ఒక ఆంటీ, క్రిస్టియన్ ఆంటీ, ఎప్పుడు కూడా నాకు ఒక పాంప్లెట్ ఇస్తూ ఉండేవారు. ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు, యవనస్తుల కూటమి ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఒక పాంప్లెట్ ఇస్తుండేవారు. తీసుకున్నామని నా జోలు పెట్టుకుంటామని వెళ్తానని చెప్తుండేవాని. ఇంకా నా పని నాదే, నా స్థితి నాదే. నా పాత లైఫ్ని నేను వివరించడానికి ఇక్కడ లేను, ఎందుకంటే అది చాలా వర్స్ట్ లైఫ్. అది తాగుడికి కానీ, చెడు తిరుగులకి కానీ, చెడు కార్యాలకు కానీ, గొడవలకి కానీ, ఇటువంటి భయంకర స్థితుల్లో నేను దిగజారిపోయాను. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం, టైం వేస్ట్ చేయడం నేను ఇష్టం. ఇంకా ఒక అండర్లైన్ చేశాను, ఒక గ్యాప్ ఉంచాను, ఒక బ్లాంక్, అందులో మీరు ఏది కాదు రాసుకోండి. దేవుడు అటువంటి భయంకర స్థితిలో ఉన్నాను నేను. సో ఆంటీ ఎప్పుడైనా సరే ఒక పాంప్లెట్ ఇస్తూ, పలానా ప్రేయర్కి రానా, చాలా మంచిగా జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, మిమ్మల్ని అందరికీ దేవుడు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడంటే, సంతోషం సమాధానం అక్కడే వస్తే, సంతోషం అంటే మనం నవ్వుతే, జోకులు వేసుకుంటే, ఫ్రెండ్స్తో సరదాగా ఉంటే ఇది సంతోషం అనుకునేవారు. క్రీస్తువులో ఉన్న సంతోషం కానీ సమాధానం కానీ అప్పుడు తెలిసేది. కానీ అలా పిలుస్తుండేవారు. కొంతకాలం గడిచిన సమయం వచ్చేసరికి ఒకరోజు నా లైఫ్లో మరొక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మా రిలేటివ్స్లో నాకు ఎంతో క్లోజ్ అనమాట, ఇంకా ఫ్యామిలీ మెంబర్, నా అన్న కొడుకు అయినప్పటికీ నా ఫ్యామిలీ మెంబర్. సో నేను స్నేహితుల మీద డిపెండ్ అవుతూ ఉండేవాడిని, స్నేహితులతో డిపెండ్ అవుతూ, వారి మీద కాదు, వీరి మీద ఇంక ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వ. నాదంటూ ఇండివిజువల్గా ఏది ఉండేది కాదు, నాకంటూ ఇండివిజువల్గా ఏది ఆలోచించేవాడిని కాదు, నాకంటూ ఇండివిజువల్గా ఏది చేసేవాడిని కాదు. సో అటువంటి స్థితి ఉన్న నాకు ఎవరొకరి మీద ఆధారపడుతుండేవాడిని. స్నేహితులందరూ మోసం చేశారు, స్నేహితులందరూ డబ్బులు ఇచ్చేస్తుండేవారు, వాళ్ళకి డబ్బు అంతా తీసుకుని మోసం చేస్తుండేవారు, అడిగితే ఇచ్చేవారు కాదు. సో అటువంటి భయంకరమైన స్థితిలో నేను సర్లే వీళ్ళందరూ మోసం చేశారు, నా బంధువులు వాళ్ళు అలాగుంటారు కదా, నా బంధువులు చాలా ప్రేమిస్తున్నారు, అందులో నా అన్న కొడుకు చాలా క్లోజ్, నాకు చాలా మంచివాడు, చాలా బాగా చూస్తారని ఇంకేదో ఒక వ్యక్తి మీద నేను డిపెండ్ అవుతుండేవాడిని. సో అలాగా ఉండగా సడన్గా తను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మన ఏ మనుషుల్ని కూడా మనం ఆధారం చేసుకోకూడదు. ఏ మనుషులు కూడా అమ్మయ్య వీడు ఉన్నాడులే అనుకోకూడదు, అమ్మయ్య డాడీ ఉన్నారులే అనుకోకూడదు, అమ్మయ్య బిజినెస్ ఉందిలే అనుకోకూడదు, అమ్మయ్య ఈ యొక్క మనీ ఉందిలే అనుకోకూడదు. ఏసే ఉన్నాడులే, హల్లెలూయా, ఏసే ఉన్నాడులే అని అనుకోవాలి. నువ్వు యేసు మీద నువ్వు ఆధారపడకపోతే, దానికి మించి లోపల దేని మీద నువ్వు ఆధారపడినా సరే అది నేను ఆడేసుకుంటుందండి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, మీతో ఆడేసుకుని ఒక ఆట బొమ్మలాగా అయిపోతాం మన జీవితం. మనుషులు వెంబడిస్తున్నాను, సడన్గా సూసైడ్ చేసుకున్నాడు, ఇంకా నా లైఫ్ ఇంకా బ్లాక్ అయిపోయింది, ఇంక ఏం చేయాలి, ఎటువైపు తిరగాలి, ఎలా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో నిన్నటి దినాన్న August 15 ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ కూడా. సో ఆ రోజు 2008, దాదాపు 12 సంవత్సరాల క్రితము అదే రోజు ఆంటీ ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఒక మీటింగ్కి ఒక 2 పాంప్లెట్స్ ఇచ్చారు. నాన్న ఇదిగో యూత్ రిట్రీట్ జరుగుతుంది, దయచేసి ఖచ్చితంగా రా నాన్న, చాలా బాగుంటుంది, అంతా హ్యాపీగా ఉంటుంది, నువ్వు రా తప్పకుండా, మానకు అది ఇదని చాలా విషయాలు చెప్తుండేవారు. వింటున్నాను, అది విడిచిపెట్టేస్తుండేవాడిని. మళ్ళీ చాలామంది చర్చికి రండి అని పిలుస్తుంటారు కదా, మనం పక్కన పెడిచోని పెట్టేస్తాం. పరిస్థితి మారితే కానీ మనకి దేవుడు గుర్తురాడు. అప్పటి వరకు చేసుకోకండి, పిలిచిన వెంటనే రావడం నేర్చుకోండి. అవకాశం ఉన్నప్పుడే దేవుని వెతకడం నేర్చుకోండి. అవకాశం మారిపోయినప్పుడు, పరిస్థితులు మారిపోయినప్పుడు మనం చేద్దాం అనుకున్నా సరే ఏది ఉండదు. సరే, సో అటువంటి టైంలో నాకు ఆ పాంప్లెట్ ఇచ్చేవారు. ఆ రోజు August 15 ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతున్న సమయంలో నాకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, నాకు చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ఏమంటారు, దేశభక్తి చాలా ఎక్కువండి, దేశభక్తి చాలా ఎక్కువ. అటువంటి సినిమాలే చూస్తుండేవాడిని, అటువంటి హీరోస్ అంటే ఇష్టం నాకు. ఆ యొక్క మిలిటరీ అన్న, వార్ అన్న, గన్స్ అన్న, అవన్నీ షూటింగ్స్ అన్న, సో చాలా డీప్ పిచ్ అనమాట.
సో అటువంటి టైంలో నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్ళాలి అని అనుకున్నాను. ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. నేను ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాను. చాలా గొడవ జరుగుతుండేది. ఇంట్లో క్యాట్లు వేసి నరిచేసాను, పెద్ద గొడవ పెట్టేశాను. సరే నేను వర్క్కి వెళ్ళి బిజినెస్కి వెళ్ళి వచ్చేస్తూ ఇంట్లో అంత గొడవ అయింది కాబట్టి ఎవరి మొహం చూడబుద్ధి ఎట్లా బయటకు వెళ్ళిపోవాలనిపించేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి అని చూస్తే నేను పాకెట్లో వెతికితే ఈ పాంప్లెట్స్ కనిపించి 2 పాంప్లెట్స్ ఉన్నాయి. సరే ఇక్కడికి వెళ్ళిపోదాం అనేసి చక్క రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. వెళ్తూ అక్క అడుగుతుంది, అరే ఎక్కడికి వెళ్తున్నా? ఒక పాంప్లెట్ తీసుకుని అక్కడ బాన్ పడేసి ఎవరు అస్సలు మాట్లాడేవని కాదు. చెప్తే నమ్మండి, ఎటువంటి భయంకరమైన స్థితి అంటే మా అమ్మగారికి నాకు లేకపోతే ఇంట్లో గొడవ అయినప్పుడు, కేకలేసినప్పుడు లేదా గిన్నెలు ఇసిరేసినప్పుడు నేను మా అమ్మగారిని అమ్మ అని పిలవడానికి 3 నెలలు అమ్మ అని పిలవలేదు. నేను 3 months నేను అమ్మ అని పిలిస్తే ఎక్కడ తక్కువైపోతాను నేను అస్సలు. మరి 3 నెలలు ఎక్కడ తిన్నాను? అదే అమ్మ దగ్గర తిన్నాను, అదే అమ్మ దగ్గర తిన్నాం, అదే అమ్మ ఇంట్లో పడుకున్నాం, అదే అమ్మ మన బట్టలు ఉతుకుతుండేది, మనకి కావాల్సినవన్నీ చూస్తుండేది. బట్ మనం ఎక్కడ కూడా తగ్గం. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉంటుండేవాడిని. సో ఆ రోజు వెళ్ళాను, ఆ మీటింగ్కి వెళ్ళాను, కూర్చున్నాను. యాక్చువల్లీ అది చాలా లేట్గా స్టార్ట్ అయింది. అక్కడ చెప్పిన సాక్ష్యం, అక్కడ చెప్పిన ఆ యొక్క వాక్యము నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. బ్రదర్ ప్రకాష్ అని ఆ మీటింగ్ ఏంటంటే వైజాగ్ నుంచి ఒక టీం, వివిధ చర్చెస్ నుంచి ఒక్కొక్కరు ఇద్దరేసి కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రేయర్ పార్ట్నర్స్ యూత్ క్యాంప్ అని ఒక టీం ఫామ్ చేసుకొని ఆ టీం వారు ఇక్కడికి వచ్చి ఒక 2 days లేకపోతే 3 days మీటింగ్ పెడుతుండేవారు. ఓన్లీ యవనస్తులకు మాత్రమే మీటింగ్ పెడుతుండేవారు. ఒక 2 రోజులు కాదు 3 రోజులు పెడుతుండేవారు. ఆ ఇయర్ 2 days పెట్టారు. ఆ మీటింగ్ వెళ్ళి ఆయన కూర్చున్నాను. బ్రదర్ ప్రకాష్ అని సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాడు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. నా హృదయానికి హత్తుకుంటుంది, నా హృదయం మారుతుంది. నా హృదయంతో ఎవరో మాట్లాడుతున్నారు, నాతో ఏదో చెప్తున్నారు, నా మనసుకి నా ఆలోచనలకి ఏదో దగ్గరగా వస్తుంది, నాకెవరో ఏదో చెప్తున్నారు అన్నట్టుగా నా హృదయం స్పందిస్తుంది. సాక్ష్యం అయిపోయింది. నాలో తెలియకుండా నా కంట్లోంచి కన్నీళ్ళు వస్తాయి. సాక్ష్యం అయిపోయిన తర్వాత ఒక సేవకుడు వాక్యం చెప్తున్నారు. బ్రదర్ పాస్టర్ దైవవరం గారు, వరంగల్ డిస్ట్రిక్ట్, ఆయన ఇప్పుడు ప్రభు సన్నిధిలో నిద్రించి ఉన్నారు. ఆయన సాక్ష్యం చెప్తున్నారు. సాక్ష్యం ప్లస్ వాక్యము. ఆ వాక్యం వింటున్నప్పుడు, సాక్ష్యం వింటున్నప్పుడు నా హృదయం ద్రవించేస్తుంది. నేనేదో కోల్పోయింది ఏదో నా దగ్గరికి వచ్చింది, నీ పోగొట్టుకునేది ఏదో నా దగ్గరికి వచ్చింది. లేకపోతే అసలైన సంతోషము, అసలైన సంతృప్తి, అసలైన సుఖము, అసలైన సమాధానము ఎక్కడ అంటే దేవుడి సన్నిధిలో అని ఆ దినాన తెలుసుకున్నాను. కొంచెం వాక్యం చెప్తుండగా కొంచెం వాక్యం నన్ను ఉతికేస్తుంది, కడిగేస్తుంది. నాలో ఉన్న ప్రతి కలంకం బయటికి పోతుంది, ప్రతి ఆలోచన, ప్రతి పాపము బయటికి పోతుంది. మా ఆలోచన కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తుంది. నా లైఫ్లో నేను చేసిన ప్రతి పాపము, ప్రతి వ్యర్థమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా దేవుడు కడిగేసి శుభ్రంగా ఉతికేసి పిండేసి ఆరేసాడు సాయంత్రానికి. హల్లెలూయా. ఆ రోజు ప్రభుని తెలుసుకున్నాను. ఆ రోజు సాయంత్రానికి నా హృదయం తేలికైపోతుంది. ఆమేన్. నా హృదయం తేలికైపోతుంది. నా మనసు నెమ్మది పొందుకుంది, సమాధానం పొందుకుంది. హల్లెలూయా. నేను ఏదో తెలియని అనుభూతి. చూడండి, దాదాపు 12 years గడిచింది, 12 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ నేను కళ్ళు మూసుకుంటే ఆ డే నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ అనుభూతి, ఇప్పటికీ ఆ యొక్క దర్శనాలు, నేను వేసుకున్న బట్టలు కావచ్చు, అక్కడ ఉన్న మనుషులు కావచ్చు, ఆ మీటింగ్స్, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, ఆ సేవకుడు నన్ను ఎలాగ గర్దిస్తున్నాడో అవన్నీ కూడా ఇప్పటికీ నాకు కళ్ళ ముందే కనిపిస్తాయి. హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ అండ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అది. దేవానికి వందనములు తండ్రి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఆ రోజు ప్రభువు అక్కడ నన్ను పట్టుకున్నాడు, ప్రభుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు అక్కడ చేయి విడిచిపెట్టలేదు. దాని తర్వాత మాకు సమీపంగా ఉన్నా లేకపోతే దేవుడు కృపణ చేత దగ్గరలో ఒక సంఘానికి వెళ్ళడం, సంఘ పరిచర్లో పాల్గొనడము, ఆ సంఘంలో వాలంటీర్స్గా లేకపోతే అక్కడ క్లీన్ చేసేవారు, లేకపోతే శుభ్రం చేసేవారు, చైర్స్ సర్దేవారు, మ్యాట్లు వేసేవారు, లేకపోతే క్లీన్ చేసేవాళ్ళు, మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ కూడా, చెప్పులు స్టాండ్, చెప్పులు అవన్నీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పులు తీసుకుని చేతులతో పట్టుకుని చెప్పులు తీసుకుని చెప్పులు స్టాండ్లో పెట్టడము,
లేకపోతే బైక్ స్టాండ్లో బైక్స్ అవి పెట్టడము, లేకపోతే సైకిల్ స్టాండ్లో సైకిల్ పెట్టడం, లేకపోతే ఆర్డర్లో పెట్టడము, వాలంటీర్స్ అక్కడక్కడ కూర్చొని ఇలాంటి పరిచయలో దేవుడు నన్ను వాడుకుంటుండేవాడు. దేవుడు ఎప్పుడు కూడా కమాన్ టేక్ మైక్ అని ఫస్ట్ మైక్ ఇవ్వడండి. హల్లెలూయా. నేను ఎక్కడో హెచ్చించాలంటే నేను ఎక్కడో స్టార్ట్ చేస్తాడు, ఎక్కడో డీప్గా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లో నువ్వు ఆరితేలి అన్ని విషయాలు అనుభవిస్తూ వెళ్ళాలి. బాధాకరమైన మెట్లు, అనేక మెట్లు నువ్వు దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. చాలా సవాళ్ళతో కూడుకున్న మెట్లు, అనేక మెట్లు నువ్వు దాటుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నేను ప్రభు సన్నిధిలో చెప్పగలను, అక్కడ పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆ తర్వాత వాలంటీర్స్గా నన్ను ఒక వాలంటీర్గా గుర్తించి వాలంటీర్ వర్క్స్ చేయడం, అనేక మందికి సలహాదారులుగా, లేకపోతే వాలంటీర్ హెడ్గా, లేకపోతే వాలంటీర్ ఇన్ఛార్జ్గా, లేకపోతే అక్కడ యూత్కి అందరినీ యూత్ని గైడ్ చేసేవారుగా దేవుడు నన్ను నడిపించాడు. కొన్ని మీటింగ్స్లో వాలంటీర్ హెడ్, కొన్ని మీటింగ్స్లో అవుట్డోర్ మీటింగ్స్ జరిగినప్పుడు ఒక దాదాపు 150 మంది పైగా ఉంటున్న మీటింగ్స్లో వాలంటీర్ హెడ్గా అక్కడ నిలబెట్టి అనేక మంది నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అనేక మందిని ఆ మీటింగ్ మొత్తము ఆర్గనైజ్ చేయడానికి, లేకపోతే వాళ్ళు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఇలాగా సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటున్న సమయంలో 2010లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎలాగానంటే ఆ రోజు కొంచెం నా స్పిరిట్లో నేను కొంచెం చాలా వీక్గా ఉన్నాను. సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాము అనుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, సేవకుల దగ్గరికి వెళ్ళాను. కళ్ళు మూసుకొని పాస్టర్ ప్రార్థన చేయండి, నేను సరిగ్గా ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేయండి అని చెప్తుంటే ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ చెప్తున్నారు, దేవుడు నేను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అదేంటది? అసలు ఏమీ కాదు, నేను ఐఎమ్ నథింగ్. అంత నాలెడ్జ్ లేదు, చదువు లేదు, ఏమీ లేదు. నేను చదువుతున్నాను, నేను ఇప్పుడు MBA గ్రాడ్యుయేట్ చేశాను. బట్ అసలు ఏమీ నాకు అంత దేని మీద కూడా అంత నాలెడ్జ్ లేదు. నాకు అసలు ఏంటి ఎలా మాట్లాడుతున్నారంటే ఏం పట్టించుకోలేదు, విడిచిపెట్టేసా. కానీ దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో అది చేసుకుంటూ వెళ్ళిపోయా. దేవుని వాక్యం సెలవేస్తుంది, కొంచెంలో నమ్మకం ఉంటే అనేక వాటి మీద అధికారం చేస్తానట. నీకు ఇచ్చిన ఈరోజు కొంచెంలో నమ్మకం ఉంటు, ప్రార్థనపూర్వకంగా ప్రతి పరిచర్య కూడా ప్రార్థనపూర్వకంగా నమ్మకంగా ఉండో పరిచర్లో ఇంకొంచెం అధికంగా ఇస్తాడు. అందులో నమ్మకం ఉండు, ఇంకొంచెం అధికంగా ఇస్తాడు. అందులో నమ్మకం ఉండు, ఇంకొంచెం అధికంగా ఇస్తాడు. అందులో నమ్మకం ఉండి ఇంకొంచెం అధికంగా దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒక స్టెప్కి వెళ్ళాలంటే నువ్వు ఉన్న పొజిషన్లో దేవుని సంతృప్తి పరచగలగాలి. హల్లెలూయా. అటు రీతిగా 2010లో నాకు పిలుపు వినబడింది. కానీ టైం తెలీదు, దేవుడిని వాడుకోబోతున్నాడని అంటుండేవారు. ఆ కొన్ని వారాల్లోనే వీధి పరిచయం ప్రారంభించాం. స్ట్రీట్ గాస్పెల్ రామేశ్వరంపేట, ఇక్కడి నుంచి మా ఊరు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరంపేట ఒక విలేజ్ మేము చూస్ చేసుకున్నాం. అక్కడ మా రిలేటివ్స్ హౌస్ ఒకటి ఉంది. అక్కడ వాళ్ళ పిల్లలు ఇంకా వేరే పిల్లలు గ్యాదర్ చేసి సండే స్కూల్ పెడుతుండేవారు, సండే స్కూల్ నడిపిస్తుండేవారు. దాని గురించి ప్రతి వారం వెళ్తుండేవారు. అక్కడ జరిగే 1 గంటన్నర 2 గంటల అక్కడ ఆ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి మేము 30 కిలోమీటర్స్ ఇటు 60 కిలోమీటర్స్ మేము జర్నీ చేస్తుండేవారు. నేను వేరే ఒక స్నేహితులు కలిపి అక్కడ వెళ్తుండేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొన్ని వారాల తర్వాత 1 గంట సండే స్కూల్, 1 గంట స్ట్రీట్ గాస్పెల్ వీధి పరిచర్య చేస్తుండేవారు. అలా ప్రారంభమైంది నా పరిచర్య. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం. ఒక ఫ్రెండ్ నువ్వు వస్తావా, మనం వెళ్దాము, ఒక ఫ్రెండ్ నువ్వు వస్తావా చదవము కాదు. దేవుని ఆధారం చేసుకోవాలి. మందిరానికి రావాలి అని అంటే ఫ్రెండ్ కాదు ఫోన్ చేయడం, దేవుడికి ఫోన్ చేయ ఫస్ట్. దేవా, ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాను, నాతో మాట్లాడు. ఇదిగో సంఘంలో పరిచర్య చేయాలంట, వెళ్తున్నాను, సంఘంలో పరిచయాన్ని వాడుకో. శుభ్రం చేసేదే కదా, అందులో వాడుకోవడం ఏంటి? మీరు ఇంట్లో వాడుకోవడం, లేకపోతే సోషల్ సర్వీస్ బయట రోడ్డు మీద చేసేది, దేవుడి మందిరంలో చేసేది వేరు. మీరు ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడితే ఇక్కడ పని చేయగలరు. ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడితే దేవుడు వాడుకోగలరు. అటువంటి వారిని మాత్రమే దేవుడు నిలబెడతారు. హల్లెలూయా. ప్రతి దానికి ప్రార్థన, వాక్యము, విశ్వాసము మీకు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని కొంచెం కొంచెంగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే నేను వెళ్తుండేవాడిని. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ యవనస్తుల పరిచర్యకి నేను ఆ పరిచర్య వేరే వాళ్ళకి అప్పగించి మళ్ళీ యవనస్తుల పరిచర్యకి నేను ఇవ్వడం జరిగింది. దేవుడి కార్యం చేశాడు. అలాగా అటు రీతిగా నన్ను నడిపిస్తూ దాదాపు
2014 నవంబర్లో దేవుడు మాట్లాడుతున్నాడు. 2014 నవంబర్లో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు 2015 నుంచి నువ్వు సువార్తలో ఫుల్ టైం పరిచర్యలో ఉండాలి. 2015 నుంచి నువ్వు ఫుల్ టైం పరిచర్యలో ఉంటూ ఉండాలి అని దేవుడు మాట్లాడినప్పుడు, ఆ నవంబర్ డిసెంబర్ నేను ఉపవాస ప్రార్థన ఉండాలి అని ప్రేరేపించబడ్డారు. కొన్ని దినాలు ఉన్నాను, కొన్ని దినాలు ఉండలేకపోయాను. ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను. 2015 వచ్చేసింది. మరి ఎప్పుడు పరిచర్య ఉండాలి, ఎప్పుడు ఫుల్ టైం రావాలి? 2015 అనేది ఒక రోజు కాదు కదా, 365 రోజులు. మరి ఏ రోజు రావాలి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, డిసెంబర్ ఏంటి అని నేను ప్రభువులు ఇంకా డీప్గా అడుగుతున్నాను. ప్రభు రా బాబు, నీకు లేకపోతే డబ్బు వేస్తాను, పని చేస్తాను, ఇంకోటి ఏది వేస్తాను, వచ్చే బాబు అంటే ఎగురుకుంటూ రాలేదండి. చాలా కష్టమైన సమయాల్లో. అది MBA 2014 నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఒక షిప్ యార్డ్లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద నేను జాబ్ చేస్తున్నాను. అదే ఇయర్లో అక్క మ్యారేజ్ జరిగింది. అక్క మ్యారేజ్ దానివల్ల ఇంకా వివిధ అనేక ఖర్చుల వల్ల చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను అన్నమాట. చాలా భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము. ఖచ్చితంగా నేను జాబ్ చేయాల్సిన నీడ్ అది. ఖచ్చితంగా నేను జాబ్ చేయాల్సిన నీడ్ ఆ రోజు, ఆ దినాల్లో, అదే సంవత్సరం. మీకు తెలుసు, మ్యారేజ్ అని చాలా చిన్న విషయం కాదు. నాన్నగారు కూడా లేరు. టోటల్ బిజినెస్ మొత్తం క్లోజ్. ఆ టైంలో టోటల్ ఇంకా ఏమీ లేదు. ఇంకా గాల్లో మీద నిలబడ్డామంతే. గాల్లో మీద నిలబడ్డా, లేకపోతే రోడ్డు మీద నిలబడ్డామంతే. దేవుడు అద్భుతంగా ఒక మ్యాచ్ రావడము, అక్కడికి అది సెట్ అవ్వడం, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. సో 2014లో వివాహం జరిగింది అక్కకి. సో ఆ ఇయర్లో నేను కరెక్ట్గా మంచిగా నేను అనుకుంటూ ఉండేవాడిని దేవుడు ఒక మంచి జాబ్, అంటే ఎక్కడైనా సరే ఒక మంచి కంపెనీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ నుంచి నేను ఉండాలి, చేయాలి, మంచి కంపెనీలో అందరూ జాయిన్ అవ్వాలి అని థింక్ చేస్తుండేవాడిని. అది ఎలాగంటే, నేను ఏదైతే ఊహించానో, ఒక షిప్ యార్డ్ వైజాగ్లో, ద టాప్ మోస్ట్ షిప్ యార్డ్లో ఒక షిప్ యార్డ్, అది కాకినాడకి కొత్తగా వచ్చింది. నేను అందులోకి అది కొత్తగా రావడము, వారు నన్ను రిక్రూట్ చేసుకోవడము, నేను రిక్రూట్ అయిన తర్వాత నేను అనేక మందికి కాల్ లెటర్స్ ఇచ్చి ఫోన్ కాల్స్ చేసి అనేక మంది రిక్రూట్ పిలిచిందన్నమాట. నాకు కరెక్ట్గా సూట్ అయిన జాబ్. మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. షిప్ యార్డ్లో జాబ్స్ అంటే చాలా, పోర్ట్లో కావచ్చు, షిప్ యార్డ్లో కావచ్చు, అంటే కొన్ని కాదు ఇంకొన్ని చాలా మంచి శాలరీస్ వాళ్ళు ఇస్తారు. దాదాపు స్టార్టింగ్ ఒక 20-30,000 వాళ్ళు స్టార్టింగ్ ఇస్తారు. బహుశా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉంటే మా దాదాపు ఒక 70,000-80,000 ఈక్వల్గా అయిపోయినాము, ఈజీగా ఉన్నాం. అంత ఎక్కువ వాళ్ళు పే చేస్తారు, ఎందుకంటే వాళ్ళు టర్న్ ఓవర్స్ అంత ఈజీగా ఉంటాయి. వాళ్ళ టర్న్ ఓవర్స్ అంతా కూడా, ఒక షిప్ వచ్చిందంటే కోట్లలో వాళ్ళకి షిప్ అది రిపేర్ చేసి పంపిస్తుంటారు. రైట్. సో అటువంటి పొజిషన్లో నేను ఉన్నప్పుడు, ఆ జాబ్ నేను చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు. 2015లో నేను ఉన్నాను. ఆ జాబ్ చేస్తున్న సమయంలో, నువ్వు నా సేవకి రావాలి కాబట్టి నేను అంత తేలిగ్గా రాలేదు, ప్రభు దగ్గర రాలేదు. సరే, నేను కనిపెడతానని ఇంకా అడుగుతున్నాను, ప్రభు ఏ రోజు, ఈ రోజా, రేపా, ఎల్లుండా, ఏ రోజు కావాలని నేను అడుగుతూ ఉన్నాను. జనవరి దాటేసింది, ఫిబ్రవరికి వచ్చింది. ఫిబ్రవరిలో 17వ తారీఖున, 27 తారీఖున అనుకుంటా, బహుశా ఫిబ్రవరి 27, 2015 ఆ రోజు రాత్రి నేను జాబ్కి వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నేను మొదటగా పిలుపు విన్నానో, దేవుడు ఫుల్ టైంగా రావాలని, నవంబర్ అంటే 2014 నవంబర్ నుంచి కూడా నేను ఏ మెసేజ్ విన్నా, ఎక్కడ వాక్యం చదివినా, ఏం చేసినా, నువ్వు సేవకు రావాలి, నా పరిచయం చేయాలి. ఇదే మాట వినిపిస్తుంది. ఈవెన్ జ్ఞాపకార్థ కోటం మెమోరియల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న అక్కడ ఇదే మాట వినిపిస్తుంది. స్తుతి కూటానికి వెళ్ళి కూర్చుని అక్కడ ఇదే మాట వినిపిస్తుంది, నువ్వు నా సేవ చేయాలి. ఇంకా అన్ని డోర్స్ మూసిపడిపోతున్నాయి. ఇంకా నేను కాంప్రమైజ్ అవ్వడానికి, ఈ డోర్ ఇంకా వెళ్ళిపోవడానికి అనుకోవడానికి ఏమీ లేకపోయింది. అటువంటి సమయాల్లో అయినా సరే నేను వెళ్ళలేదండి. దేవుడి సేవకు రావడానికి అసలు ఇష్టపడలేదు. ప్రభానికి ఇంకా క్లారిటీ కావాలనేసి నేను వెళ్తుండేవాడిని. వెంటనే ఒక పిడుగు వచ్చిన మీద పడింది. పిడుగంటే ఫిజికల్గా కాదు, నా హెల్త్
డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ మీన్స్ సడన్గా సిక్ అయిపోయాను. సడన్గా ఫీవర్, హెవీ ఫీవర్ వచ్చింది. ఫీవర్తోనే అలాగా వర్క్ చేస్తున్నాను. ఇంటికి వచ్చి టాబ్లెట్ వేసుకున్నాను. మళ్ళీ మరుసటి వచ్చి నేను జాబ్కి వెళ్ళిపోవాలి. సగం తొక్కకుండా నేను జాబ్కి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చున్నాను. ఇంకా హెవీ ఫీవర్ ఎక్కువైపోయింది. ఇంకా నిలబడలేని స్థితికి వెళ్ళిపోయాను. ఈ ఎటువంటి స్థితి మారుతున్నా అసలు నా చెవులో ఒకటే మారిపోకపోతుంది. నువ్వెందుకు జాబ్ చేస్తున్నావు? నేను సేవకు పిలుస్తున్నాను, నువ్వు రా అని పిలుస్తున్నాడు దేవుడు. నేను అక్కడే అలా పడిపోయి అక్కడి నుంచి నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నేను ఇలా వచ్చాను, అసలు రావడానికి అసలు ఓపిక లేదు, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి అంటే నా స్నేహితులు ఇద్దరు ఆఫీస్కి వచ్చి నన్ను బైక్ మీద తీసుకొని వచ్చారు. ఇంటికి బైక్ మీద తీసుకుని ఇంట్లో పడుకోబెట్టారు. ట్యాబ్లెట్స్ వేశారు. డాక్టర్ తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేశారు. పడుకునే ఉన్నా. నా కళ్ళ ముందు నా కంట్లో నేను ఓపికగా అయ్యో లేదు కొంచెం రెస్ట్ ఏమి గుర్తుండట్లేదండి, ఏమి కనబట్లేదు. ఒకటే, నా సేవ చేయవా నువ్వు, నా పరిచర్య చేయవా నువ్వు అని మాట వినిపిస్తుంది. ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు పరిచర్యకు వచ్చాను కాబట్టి ఈ పరిచర్యలో తెలుస్తుంది. ఇప్పుడు పరిచర్య ఎలాగైతే మనం చేస్తున్నాం, లేకపోతే ఒక సేవకుడు ఏ పరిచర్య ఎంత పరిచర్య అయితే చేస్తాడో, నేను 2010 దగ్గర నుంచి కూడా అంత పరిచర్య, 2010 దగ్గర నుంచి కూడా అంత పరిచర్య, ఇంకా 12-13 దాటితే ఇంకా కంప్లీట్గా ఒక సేవకుల దగ్గర ఉండి సేవకులు ప్రతి పరిచర్యకి సమాధి కార్యక్రమాలు కావచ్చు, స్తుతి కూడాలు కావచ్చు, క్రిస్మస్లు కావచ్చు, అవుట్డోర్ మీటింగ్స్ కావచ్చు, గాస్పల్ మీటింగ్స్ కావచ్చు, వేరే ప్లేస్ కావచ్చు, ఆయన కార్తో పాటు వెళ్ళిపోయి ప్రతి దానికి కూడా భోజనానికి ఒకవేళ సమయం అయితే అక్కడ వస్తుండేవాడిని. పడుకోవడానికి మాత్రం ఇంటికి వస్తుండేవాడిని. హల్లెలూయా. మోర్ దాన్ ఒక నార్మల్ సేవకుడు ఒక ఫుల్ టైం మినిస్ట్రీ ఎలా చేస్తారు అంతా చేస్తుండేవాడిని. 2010 నేను జాబ్ చేస్తున్న సమయంలో, నేను చదువుకుంటున్న సమయంలో కూడా. కానీ దేవుడు ఆ యొక్క పరిచర్య బహుశా అది చూసో లేకపోతే ఆ యొక్క విద్య చూసో వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు ఇంక నువ్వు ఫుల్ టైం ఇంక నువ్వు జాబ్ చేయొద్దు, ఇంక ఏ వర్క్ చేయొద్దు. ఇక్కడ 2 కేటగిరీస్ అండి. నెంబర్ 1, పేతురుని ఇదిగో నా సాక్షిగా నేను వాడుకోబోతున్నాను, రాజుల ఎదుట అధికారుల ఎదుట నేను పిలవబోతున్నాను, వాళ్ళ దగ్గర నిన్ను ఉంచబోతున్నాను, వాళ్ళకి సాక్షిగా నువ్వు ఉండాలి అని పౌలుకి చెప్పాడు. పౌలు బిజినెస్ చేస్తున్నప్పుడు డేరాలు కొట్టుకుంటూ బిజినెస్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకునేవాడు. అది ఒక కేటగిరీ. 2వ కేటగిరీ, పేతురు వల వేస్తూ చేపలు పడుతుండేవాడు. దాని తర్వాత ఇంకో వల వేస్తున్నప్పుడు యేసుప్రభు వచ్చి బాబు కుటుంబ వల వేసినప్పుడు కుటుంబ వల వేసాడు, చేపలు వచ్చాయి. ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించిన విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టి జారులు చేస్తాను, ఇంక చేపలు పట్టద్దు. పౌలకి అది ఇవ్వలే. పౌలు నువ్వు బిజినెస్ చేసుకో, సేవ చేయి. సో తన బిజినెస్ ఎలా ఉండాలి? సేవ కొరకే. బిజినెస్ డబ్బు వచ్చేది సేవలో వాడేస్తుండేవాడు, మళ్ళీ బిజినెస్ మళ్ళీ డబ్బు వచ్చేది సేవలో వాడేస్తుండేవాడు. తన జీవితము, అందుకే పౌలు రాశాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని ఎందుకు ఆ మాట ఎలా చెప్పగలిగాడంటే, తను జీవించిన ఆ డబ్బు, తన అవకాశం, తన ఇల్లు, తన వాకల, తన ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా సరే అన్ని ప్రభు కొరకు వాడేసాడు. అన్ని ప్రభు కొరకే వాడాడు, అన్ని ప్రభు కొరకే నిలబడుతుండేవాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పేతురుకు ఇంకొక విషయం ఇచ్చాడు, నువ్వు ఇంకా చేపలు పట్టద్దు, నువ్వు మనుషులు పట్టేవాడిగా చేస్తానని చెప్పాడు. అలాగే ఇచ్చాడు. సో అలాగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఇంకా నువ్వు జాబ్ చేయొద్దు, నేను దేవుని సేవలో నువ్వు ఉండాలి అని చెప్పాడు. అదే బెడ్ మీద నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నేను వస్తాను ప్రభు నీ సేవకి, నీకు వస్తాను ప్రభు నీ సేవకి అని ఆ రోజు రాత్రి నేను తీర్మానం చేసుకున్నాను. సాయంత్రము ఫస్ట్ మా సిస్టర్తో నేను చెప్పినాక ఇలా దేవుడు సేవకు పిలుస్తున్నాడంటే వెంటనే యాక్సెప్ట్ చేశారు. మీకు చెప్పాను ఇంట్లో ఎటువంటి స్థితి ఉందో, అనేక అప్పుల్లో కూరుకుపోయాం. ఆ రోజుల్లో భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయాం. ఎలాగా చాలామంది మీలో అనుకుంటారు, అది కరెక్టే, కానీ ఒక మాట చెప్తాను వినండి. మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయండి, ఆ బాధ్యతలు అయిపోతే సేవలో దున్నేస్తాం అంటారు. కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఈ వర్క్స్ అయిపోతే సేవలో పరిగెడేద్దాం అంటారు. అవి అవ్వవు, రాసుకోండి. మీ లెక్కలు మీవే ఎప్పుడు కనుక్కుంటున్నారు. అప్పటికి ఒక 6 నెలల్లో మాకు ఈ బాధ్యత తీరిపోతే 6 నెలల తర్వాత నేను సేవకు వస్తానని అంటారా? ఈరోజు మీరు రాసుకోండి. అయితే 6 సంవత్సరాల తర్వాత బాధ్యత తీరిపోతే 6 సంవత్సరాల తర్వాత సేవకు వస్తానని రాసుకోండి. అవి తీరవు. ఈ లోపల మీరు మనసు మారది తప్పు అని తెలుసుకుని మీరు సేవకు వస్తే తప్ప అలా జరగదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో ఆయన పిలుపుకి లోబడి మీరు విశ్వాసం అడుగు బయటకు వేస్తే
అడుగు ముందుకు వేస్తే దేవుడు నేను వాడుకుంటాడు. అన్నీ కలిసి వచ్చేస్తే నువ్వేంటి ఎవడైనా చేస్తాడు సార్, నువ్వు చేసేదేముంది? హల్లెలూయా. డబ్బు పుష్కలంగా ఉండి కుటుంబంలో అందరూ సెట్ అయిపోయి అన్ని సెటిల్మెంట్లు అయిపోయి అంతా బాగుందనుకో, నువ్వు చేసేదేముంది? ఏమీ లేనప్పుడు వస్తేనే త్యాగపూరితమైన సేవ అంటారు అది. హల్లెలూయా. దేవుడు అలా త్యాగపూరితమైన సేవని ఇష్టపడతాడు. అది ఆయన సేవ చేశాడు. సో అలాగా నేను అక్కడ బెడ్ మీద పడుకున్నాను. అక్కడ వాళ్ళని అడిగాను. వెంటనే నువ్వు సేవ అన్నావా, సేవ అయితే దేవుడు పిలిస్తే వెళ్ళిపో, మేము ఆటంకపరచమన్నారు. తర్వాత అమ్మకి చెప్పాను, కుటుంబంలో డిస్కస్ చేశాను. ఓకే క్యారీ ఆన్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ సిగ్నల్ నాకు సగం హీలింగ్ అయిపోయింది. బెడ్ మీద పడుకున్నాను. ఎప్పుడైతే ఆ డెసిషన్ చెప్పారో నా హీలింగ్, అదే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. యు ఆర్ ద పీస్ మేకర్, యు ఆర్ ద పీస్ మేకర్. దేవుడు ఆ వాక్యం అసలు ఆ మాట నాకు తెలియదండి. అసలు నేను ఇంగ్లీష్ బైబిల్ చదవడం చాలా తక్కువ. ఆ ఇంగ్లీష్ బైబిల్ చదవడంలో నేను తెలుగు బైబిల్ చదువుతున్న సమయంలో ఒకరోజు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఒక సేవకుడు చెప్పాడు, యు ఆర్ ద పీస్ మేకర్ అని చెప్పాడు. వెంటనే దేవుడు నా హృదయం తట్టాడు. దేవుడు నేను పీస్ మేకర్గా వాడకపోతున్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ మాట పట్టుకున్నాను, నా డైరీలో రాశాను. ఆ రోజు నుంచి దేవునికి సేవలో, దేవునికి పిలుపుతో, దేవునికి సేవకుల దగ్గర నిలబడి ఇంకా పరిచర్య చేస్తూ అటు రీతిగా నేను ప్రభు సేవకు వచ్చాను. ఓపెన్ డోర్స్ తీగానే వెంటనే పరిగెట్టుకు వచ్చినాను. చాలా బాధతో, చాలా భారంతో, చాలా బాధ్యతలు పక్కన పెట్టి అన్నీ కూడా ప్రభా ఇదిగో నీకే అప్పగిస్తున్నాను, హ్యాండ్స్ ఆఫ్, ఇక నా చేతిలో ఏమీ లేదు, నువ్వే చూసుకనేసి నా చేతులు రెండు పైకెత్తేసి నేను ప్రభు కొరకు నిలబడి చేశాను. ప్రభు అక్కడ నిలబడడానికి దేవుడు సహాయం చేశాను నాకు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఈ మాట వింటున్న మీరు, దేవుడి పిలుపు మీకు కావాలి, దేవుడు మిమ్మల్ని పిలవాలి, దేవుడి సేవ జరగాలి అని అనుకుంటున్నారంటే, దేవుడు కోరేది అవైలబిలిటీ. నేను చెప్పాను, నా జీవితంలో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం చర్చ్లోనే గడిపాను. మార్మన్స్ పొందిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు ఇంట్లో ఉన్న సమయము, లేకపోతే నీ సేవకు వచ్చే మునుపు వరకు నువ్వు చర్చ్లో ఉన్న సమయం నువ్వు క్యాల్కులేట్ చేస్తే దేనికన్నా దీని బరువు ఎక్కువైపోతుంది. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో మందిరంలో ఉండే ఆయన ఎక్కువైపోతుంది. నాకు అక్కడ ఉండాలనిపిస్తుండేది. సేవకులు ఏ మాట చెప్తున్నారో ప్రతి మాట గంటలు అక్కడే ఉంటుండేవాడిని. ఎప్పుడో ఏదో ఒక పని చెప్తుండారు, ఆ పని కోసం గంటలు వెయిట్ చేస్తుండేవాడిని. ఒక పని నిమిత్తం పిలిచేవారు, వాళ్ళు అంకులు వేరే పని చేసుకుంటుండేవారు. ఆయన వచ్చేవారు, ఆయన చెప్పేవారు, అక్కడే గంటలు వెయిట్ చేస్తూ కనిపెడుతుండేవాడిని. ఈ రోజులో అటువంటి సహనం ఎవరికీ లేదండి. ఇన్స్టెంట్ మిరకల్స్ జరగాలి, ఇన్స్టెంట్ హీలింగ్స్ జరిగిపోవాలి. అట్ ది సేమ్ టైం ఇన్స్టెంట్ మినిస్ట్రీ కూడా ఇన్స్టెంట్గా టప్ అని లేచిపోవాలి, టప్ అని ఫేమస్ అయిపోవాలి, టప్ అని మనం ఒక బిల్డింగ్ కట్టుగా టప్ అని జరిగిపోవాలి. నో, ఇన్స్టెంట్గా లేకపోతే ఏదో రకంగా జరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క మెట్లన్నీ ఎక్కుతూ ఉండాలి. ఈరోజు అటు రీతిగా పరిచర్య చేయడానికి 2010లో దేవుడు నన్ను పిలుచుకోవడం, 2015లో కంప్లీట్గా ఇంకా నువ్వు నాతో పాటు ఉండి చెయ్యాలి అనేసి దేవుడు పిలవడము, కంప్లీట్గా దేవుడి సేవకు వచ్చాను. దేవుడి సేవకు రావడము, సేవకుల దగ్గర పరిచర్యలో ఉండడం, దాని తర్వాత వేరే రాజనగరం పరిచర్య సేవకులు ప్రేరేపించినప్పుడు రాజనగరం ఎక్కడైనా సేవ చేయాలనుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక విలేజ్, ఇట్స్ నేమ్ ఇస్ రాజనగరం. సో ఆ రాజనగరానికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించిన, అక్కడ పరిచర్య చేయడానికి ఒక 2 years అక్కడ పరిచర్య చేస్తూ మరలా కాకినాడ పట్టణంలో కూడా దేవుడు పరిచర్య ప్రారంభించమని దేవుడు దర్శనంతో ఒక వాక్కుతో దేవుడు మాట్లాడి రాజనగరం కాకినాడ ఒక 3 days అక్కడ 3 days ఇక్కడ పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మందికి బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంకా అనేక మంది లాక్డౌన్లో ఇంకా అనేక మంది కొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు కొంచెం ఫ్రీ అవుతుందా వెళ్ళి బాప్తిస్మాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క అవకాశాలను నేను చూస్తున్నాను. చాలామంది సిద్ధపడుతున్నారు బాప్తిస్మాలు ఇవ్వడానికి, తీసుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు ఈ సాక్ష్యం వింటున్న మీరు,
మీ జీవితంలో దేవుడు పిలుపు పొందుకోవాలనుకుంటే ముందు దైవ సేవకుడు పిలుపు పొందుకో. దైవాన్ని నువ్వు చూడాలంటే దైవ సేవకుని నువ్వు చూడాలి. నువ్వు దైవాన్ని నువ్వు చూడాలంటే దైవ సేవకుని నువ్వు చూడాలి. దైవ సేవకుడు నువ్వు చూడగలిగితే, దైవ సేవకుడు మాట నువ్వు వినగలిగితే, దైవ సేవకుడు దగ్గర నువ్వు కూర్చోగలిగితే, ఎందుకంటే హీస్ అంబాసిడర్, జీసస్ అంబాసిడర్. హల్లెలూయా. ఈజ్ ఎ జీసస్ అంబాసిడర్. థ్యాంక్ యూ జీసస్. వారు దేవుని రాయబారులు. నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే ముందు దైవ సేవకుడిని చూడగలగాలి. దైవ సేవకుడి దగ్గర నువ్వు నిలబడగలగాలి. దైవ సేవకుడు పరిచయం చేయగలగాలి. ఈవెన్ వాళ్ళు వాష్రూమ్లో సైతము, వాళ్ళు బయట మీటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే వాడకుండా ముందు వాష్రూమ్స్కి వెళ్ళడము, చూడడము, ఒక మంచి ఆ యొక్క ఏరియాస్లో కూడా దైవ సేవకుల పక్కన నిలబడని దేవుడు కృప చూపించాడు. ప్రతి విషయంలో ఎక్కడ గ్యాప్ వస్తుంది, దేవుడి సేవ పరిచయంలో ఎక్కడ గ్యాప్ వస్తుంది. ఒకవేళ పాడేవారు లేరా, వీళ్ళు అక్కడ మైక్ పట్టుకుని పాట పాడుతుండేవని ఎవరైనా వినగలిగారా, వినలేరా తర్వాత విషయం. ఆ స్వరం ఎలాగుందా ఎలా లేదా తర్వాత విషయం. అక్కడ పాట పాడాలి, అక్కడ సమయం కావాలి, వెంటనే అక్కడ నిలబడి పాట పాడుతుండేవాడిని. ప్రార్థన చేసేవాళ్ళేరా, ప్రార్థన అంటే వెంటనే బైక్ పట్టుకుని ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఏదో గొప్పవాడిని అనట్లేదు, దేవుడు అలా సిద్ధపరచాడని చెప్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన అంటే అందరు దిక్కులు చూడడం కాదండి. వాట్ నాట్ సెన్స్. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడు. నువ్వు దేవుడితో మాట్లాడమంటే ఆ ప్రభు ఉండు ప్రభా, నువ్వు లోపలికి వచ్చి సిద్ధపడి వస్తావు ప్రభా అంటావా? ఏసయ్యా ఎలా ఉన్నావు ఏసయ్యా, ఏం జరుగుతుంది ఏసయ్యా నీ చెత్త నుంచి చేస్తున్నానా అని ఏసయ్య దగ్గర కూర్చొని మాట్లాడతావా? హల్లెలూయా. ప్రేయర్కి వెళ్దామా? ఈరోజు చాలా మంది పార్టీ కంటే దేవుడి చిత్తం అడిగే వాళ్ళు ఎంతమంది పార్టీ కళ్ళు మూసుకొని ప్రభా పార్టీకి వెళ్ళాలని పిలుస్తున్నారు. పార్టీ అంటే ఏదో రాంగ్ యాంగిల్లో మీరు చూడదు. దయచేసి గుడ్ థింగ్స్, భోజనం కావచ్చు, లేకపోతే బిర్యానీ హోటల్స్కి వెళ్ళడం, లేకపోతే ఇలాగా భోజనం చేయడం, ఈ రకంగా ప్రేయర్ పార్టీస్ అనమాట. సో వాటికన్నా ఒక ప్రేయర్ అంటే, ఒక ప్రార్థన అంటే, ఒక పరిచయకి వెళ్తాం, ఓ ప్రభు దగ్గర గోజాడేస్తూ ఉంటారు. పార్టీల దగ్గర ఏకీపిస్తున్న ప్రభు ఈ ప్రేయర్స్ దగ్గర ఎందుకు ఏకీపించడం? ఒకవేళ ఎక్కడ ఏకీపించలేని ప్రభు పార్టీల దగ్గర ఎందుకు ఏకీపిస్తాడు? అయితే ఇదైనా కాంప్రమైజ్ కావాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. విధేయత. నువ్వు విధేయత కలిగి జీవించగలిగితే దేవుడి మాటకి, దేవుడి వాక్యానికి అన్ని పాజిటివ్ ఉంటాయి అనుకోకండి. సేవకులు కొన్ని సందర్భాల్లో మనల్ని గద్దిస్తారు. ఒకసారి నా జీవితంలో మేము ఒక మీటింగ్కి వెళ్ళాం, ఒక సహోదరుని మర్చిపోయాం. పలానా సహోదరుని మర్చిపోయాం అనేసి సేవకులు పిలిచి చాలా చాలా హార్డ్గా మాట్లాడు. చాలా హార్డ్గా మీన్స్ మీరేంటి ఇలా చేశారు, అసలు ఉపయోగం ఉందా లేదా, ఇలా కొంచెం మందలిచ్చారు. అసలు నా మనసు అసలు మందిరానికి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా అయిపోయింది. ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ సిద్ధపడ్డాను. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాను, పరిచయకి వెళ్ళాను. సేవకులందరూ ప్రతి ఒక్కరు దండేసి పిలవరండి. వాళ్ళు పొగడుతలు కావాలి, కానీ వాళ్ళు తిడితే పడవా నువ్వు, మందలిస్తే పడవా నువ్వు, ఇది చేయకూడదు అని చెప్తే నువ్వు మానవా నువ్వు, అక్కడ వెళ్ళకూడదు అని చెప్తే మానవా నువ్వు? నీ ఇష్టము కాదు, దేవుడి ఇష్టము. వాక్యానుసారంగా నువ్వైనా సేవకులు ఎవరైనా వాక్యానుసారంగా వెళ్ళాల్సిందే, వాక్యానుసారంగా జీవించాల్సిందే, వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాల్సిందే. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడే దేవుని యొక్క పిలుపు నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క పిలుపు నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఏ సమయమైనా సరే సేవకుడి దగ్గర అక్కడ మీరు ఉన్నప్పుడు, సేవకుడి దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. తన పాత్రగా ఆయన మిమ్మల్ని మలుచుకుంటాడు. హల్లెలూయా. అటు రీతిగా నేను అక్కడ ఉంటున్న సమయము దేవుడు బలంగా అక్కడ నిలబెట్టుకొని మందిరంలోనే ఉంటూ అవైలబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టాలెంట్స్. చాలామంది చాలా బాగా పాడతారండి. వాళ్ళ పాటలు బట్టి వాళ్ళు అతిశయిస్తారు. దేవుడు అసహించుకున్నారు వాళ్ళని చూసి. వాళ్ళ పాటలు బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రవచనాలు బట్టి అతిశయిస్తారు. వాళ్ళ ప్రసంగాలు బట్టి అతిశయిస్తారు. ఈ లోకంలో మనం అతిశయించడానికి ఏదీ లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను అతిశయించడానికి నాకు ఏమీ లేదు. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో సాక్ష్యం, అదే మీకు మీ ముందు పెడుతున్నాను.
నన్ను ఎలాగే దేవుడు నిలబెట్టాడు, ఎలాగ నడిపించాడు, ఎలా నన్ను చెక్కాడు, ఎలా నన్ను క్రమం చేశాడు, అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అతిశయించడానికి ఏమీ లేదు. కొంతమంది టాలెంట్స్ వాళ్ళు మాట్లాడారంటే ఎవరు మాట్లాడలేరు. ఒక డైలాగ్ వేసాడంటే ఇంకొక డైలాగ్ అవతల నుంచి పడదంతే. అసహించుకున్న దేవుడు ఒక చూడ ఒక వీధిలో కొన్ని ఏరియాస్ మనం వెళ్తుంటే ఆ సైడ్ కొన్ని నిప్పులు అంటే కొంచెం వ్యర్థమైన మలమూత్రులన్నీ చేస్తాం. కంపు బాబాయ్ అక్కడ చెత్త దూరం నుంచి పరిగెట్టి పారిపోదాం అనిపిస్తుంది. దేవుడు అట్టి రీతిగా అసహించుకున్నాడు ఆ మనుషులను చూసి, అసహించుకున్నాడు ఆ యొక్క క్యారెక్టర్లను చూసి. నువ్వు అసహించడానికి ఏం లేదు. అతిశయించబడే క్రీస్తునందే అతిశయించాలంట. నా యేసయ్య నాతో ఉన్నాడు, హల్లెలూయా. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభుని బట్టి అతిశయించాలి. సరిగ్గా మాట్లాడగలనా, సరిగ్గా ప్రసంగం చేయగలనా, ప్రవచనాలు చెప్పగలనా, పాటలు పాడగలనా, ఆరాధన నడిపించగలనా? ఏమి కాదండి. దేన్ని బట్టి కూడా మనం అతిశయించడానికి లేదు. అతిశయించడం అనేది దానికి పక్కన దాని ఫ్రెండ్ స్వనీతి. అతిశయానికి ఫ్రెండ్ అంట స్వనీతి అంట. స్వనీతి అంటే నా మంచితనాన్ని బట్టి, నో నో నో. నా ప్రార్థన బట్టి, నో నో నో. నా ఉపవాస ప్రార్థన బట్టి, నో నో నో. నీ కార్యాలు బట్టి దేవుడు నిన్ను దీవించడు, కానీ నీ మీద ఆయన ఉంచిన ప్రేమ కృప వల్ల నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. అలాంటి మనం ప్రార్థన చేయొద్దా, ఉపవాసం ఉందా? నో, నేను అలా చెప్పట్లేదు. దేవుడితో మీరు కలిగి ఉన్న ఆ యొక్క అన్యోన్యమైన సంబంధం పెరుగుతుంది. అన్యోన్యమైన సంబంధం పెరిగితే దేవుడితో మాటలు పెరుగుతాయి. దేవుడితో మీరు మాట్లాడడం పెరిగితే దేవుడి చిత్తం తెలుస్తుంది. దేవుడి చిత్తం తెలిసి ఆయన చిత్తంలో నడవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే ఈరోజు నిన్నటి దినాన ఆగస్టు 15 నా యొక్క స్పిరిచువల్ బర్త్డే. 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13 సంవత్సరాల్లో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం మీరు వినండి. ఒక మాట మీకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను, ఎందుకు ఈ సాక్ష్యం మీకు తెలియజేస్తున్నాను? దేవుడు ఎందుకు ప్రేరేపించాడు అని అంటే మీరు జయించాలి. దేవుడు చిత్తము మీ జీవితంలో ఒక రకంగా ఉంది, మీ ఇష్టానుసారం ఇంకో రకంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు జయం ఉండదు. డామ్ షూర్గా చెప్తున్నాను. దేవుడు ఒక కంపెనీలో మిమ్మల్ని చేయమన్నాడు, మీరు ఇంకొక కంపెనీ చూస్ చేసుకున్నాడు, జయం ఉండదు, జయం ఉండదు. దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు, లేదు ఉద్యోగాన్ని పరిగెడుతున్నారు, జయం ఉండదు. మీరు సేవకుని పరిగెడుతున్నారు, దేవుడు ఉద్యోగం చేయమన్నాడు, జయం ఉండదు. దేవుడు వ్యాపారం చేయమన్నాడు, మీరు సేవకుని వస్తున్నారు, జయం ఉండదు. వ్యాపారం విడిచిపెట్టు, సేవకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు వ్యాపారం విడిచిపెట్టకుండా సేవకు వెళ్తున్నావు, జయం ఉండదు. దేవుని సేవ అంటే ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడమే దేవుని సేవ. దేవుడి సేవ అంటే ప్రసంగాలు చేయడం, లేకపోతే సువార్త ప్రకటించడం, లేకపోతే పాటలు పాడడం, ఇవన్నీ దేవుడి సేవ. ఒక్కొక్క పాట, ఒక్కొక్క భాగాలు, ఇవన్నీ కూడా దేవుడి సేవ. అంటే ఏంటి? దేవుడికి చేసే సేవ. ఏంటది? దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి. ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు అని అంటే ఏంటి? ఆ యజమానుడు, ఒరే ఆ పని చేయరా, ఒరే ఇది తీసుకురారా, ఒరే అక్కడ క్లీన్ చేయరా, ఒకటి ఇక్కడ ఉండరా అంటే దాని అర్థం ఏంటి? వాడి సేవకుడు కాబట్టి అతను ఏం చెప్తున్నాడో అది చేయాలి. అలాగే దేవుని సేవ అంటే దేవుని ఎందుకు పిలిచాడు, ఎలా పిలుస్తున్నాడు? నువ్వు ఉద్యోగం చేస్తూ పిలుస్తున్నాడా, ఉద్యోగం చేయగానే పిలుస్తున్నాడా, నేను ధనము సేవకి సపోర్ట్గా ఉండమని చెప్తున్నాడా, లేకపోతే నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు ఉన్నావు, అక్కడ ఉన్న సేవ నువ్వు సెక్యూరిటీగా చూసుకుంటూ జాగ్రత్తగా దేవునికి అప్పగించిందని చేస్తూ అన్యాయం ఎక్కడ జరగకుండా, కరప్షన్ ఎక్కడ జరగకుండా, లంచగొండితనం ఎక్కడ ఉండకుండా నీతిగా నిశ్చయితగా ఉండమంటున్నాడా? దేవుడిని ఏం చేయమన్నాడు అది చేయడమే దేవుని సేవ. అది చేయడమే దేవుని సేవ. దాన్ని మించి నువ్వు చేసేది దేవుని సేవ కాదు. దాన్ని పక్కన పెట్టే చేసేది దేవుడికి అసలు ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు మీ జీవితంలో జయించాలి అంటే సాక్ష్యము కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ఏంటి అంటే నిన్నటి మీ జీవితమే ఈ రోజుకి సాక్ష్యం. నిన్న మీ జీవితం గురించి ఈరోజు ఏ సాక్ష్యం ఇస్తున్నారు ఆలోచించండి. అలాగే ఈ రోజు మీరు జీవించిన జీవితమే రేపు సాక్ష్యం. దీన్ని ఇంకొంచెం దగ్గరగా తీసుకెళ్ళి చెప్తాను చూడండి. మీ జీవితము ఎలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలి మీరు ఆలోచిస్తున్నారు. ఎలాగుండాలో తెలుసా? నిన్న మీరు ఎలాగ ఆలోచించారో ఈరోజు అలా ఉన్నారు. హల్లెలూయా.
నిన్న మీరు ఎలా ఆలోచించారో ఈరోజు అలా ఉన్నారు. అలాగే రేపు ఎలా ఉండాలి అని మీ విషయాలు ఆలోచించండి, ప్రార్థన చేయండి. ఎలా ఉండాలనుకుంటున్నారో ఈరోజు అలాగే తీర్మానం చేసుకోండి. ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ప్రభుత్వ ఒక డెసిషన్ తీసుకోండి. రేపు అలా ఉంటుంది. నిన్న ఈరోజు సాక్ష్యం ఏంటి? ఈరోజు రేపు సాక్ష్యం. వారిచ్చిన గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం వారు జయించిన వారు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అటువంటి సాక్ష్యం కలిగి ఉంటేనే నువ్వు జయించగలవు. దాని తర్వాత మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. చూసారా, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తన ప్రాణాలను సైతం వాళ్ళు ప్రేమించేవారు కాదంట. పోతే ప్రాణాలు, లంచం తీసుకోకపోతే చంపేస్తానంటారు. నువ్వు చంపకపోతే ఏం చేస్తానా? నేను లంచం తీసుకోను, తప్పు చేయను, డేట్లు మార్చి నేను చేయను, తప్పుడు ప్లేస్ పేపర్ పై సంతకాలు పెట్టను, తప్పుడు సంతకాలు నేను పెట్టను. ఎప్పుడో ఒక 4 రోజుల తర్వాత 14వ తారీఖు వస్తుంది. ఈరోజు సంతకం పెడతాను, ఈరోజు డేట్ ఏమంటాడు? ఏ రోజు 14వ తారీఖు, ఈరోజు 14వ తారీఖా? ఎప్పుడైంది తారీఖు? నేను అప్పుడు ఇచ్చిన చెప్పి 4 రోజుల క్రితం ఇచ్చిన 14వ తారీఖు ఏమంటారు? లేదు, పలానా డేటు. 4 రోజుల క్రితము ఇప్పుడు తారీఖు ఏమంటారు? ఈరోజు ఏ రోజు ఆ రోజు తారీఖు వేయాలి. ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో దేవుడిని మహింపరచగలగాలి. ప్రతి చిన్న విషయంలో దేవుడికి లోపడగలగాలి. అప్పుడే విలువైన సేవ దేవుడు పదిలంగానే చేతులు పెడతాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తీర్మానాలు చేస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడి చాలా విలువైన పదిలమైన సేవ. అనేక మంది వ్యక్తులు, అనేక మన అత్తసాక్షులు వాళ్ళ ప్రాణాలు సైతం దారపోసి తీసుకువచ్చిన సేవ ఇది. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉందంటే అనేక మిషనరీస్, సేవకులు, నాయకులు, ప్రవక్తలు, సువార్థికులు, పాస్టర్లు వాళ్ళ రక్తాలు దారపోసారు. అందుకే ఈ యొక్క బైబిల్ మన దగ్గరికి వచ్చింది. అంత విలువైన సేవ. ఆ సేవ కొరకు వాళ్ళ ప్రాణాసేతం పక్కన పెట్టేశారు. ఆ సేవ కొరకు వాళ్ళ కుటుంబాల పక్కన పెట్టేశారు. ద నెక్స్ట్ అదే మాట మీకు చెప్పబోతున్నాను. దేవుడి సేవ కొరకు వాళ్ళ ఊరిని పక్కన పెట్టేశారు, వాళ్ళ ప్రాంతాలు పక్కన పెట్టేశారు. మరలా తిరిగి వాళ్ళ ఇంటికి, మరలా తిరిగి వాళ్ళ ఊర్లకి, మరలా తిరిగి వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళలేకుండా దేవుడి కొరకే జీవించారు, దేవుడి కొరకే మరణించారు. హల్లెలూయా! దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తాను చూడండి. మీలో చాలా మందికి దేవుని సేవ, దేవుని ప్రేమ, దేవుని చిత్తానుసారంగా చేయాలని చాలా ఆశ ఉంటుంది. ఇంకొక మాట నేను చదువుతున్నాను. ఈరోజు మన ప్రతి మాటలో, మన ప్రతి క్రియలో దేవుడు తన కృప ఇస్తూ ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. ఈ వచనాన్ని చాలా మంది కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ వచనం ఒకటి దాని తర్వాత ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. దేవుడు ఏంటంట? భూమి మీద ఖడ్గాను పంపించడానికి వచ్చాడంట, సమాధానం కాదంట. మన పరిచర్య పేరు సమాధానకర్త, పీస్ మేకర్స్ మినిస్ట్రీస్. దేవుడు ఏమన్నాడు? ఖడ్గమును పంపించానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి. నువ్వు నీతిగా నిలబడాలి అనుకుంటే నీ చుట్టూ నీతిమంతులు ఎవరో ఒకరు కనిపించరు. నీ చేత పాపం చేయించే వాళ్ళు వాళ్ళకు శత్రువుగా కనబడతాం, అంటే వారితో విభేదాలు ఏర్పడుతుంటాయి. ఖడ్గము దేవుడి కొరకు నువ్వు నిలబడాలంటే, దేవుడి కొరకు నువ్వు మాట్లాడాలంటే ఖడ్గాలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు మనుషులు సంతోషపరచాలా, దేవుడిని సంతోషపరచాలా, ఖడ్గాలు ఎదురవుతుంటాయి. ఎగ్జామినేషన్ హాల్లో నువ్వు రాస్తున్నప్పుడు చూసుకొట్టు వాళ్ళందరూ నేను కూర్చున్నాను. ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ టైంలో డిగ్రీ క్లాస్లో ఉన్నప్పుడు ఒక మాట, ఒక టెస్ట్ మనీ షేర్ చేసుకుంటాను చూడండి. పిఆర్ కాలేజీలో నేను చదువుతుండేవాడిని. క్లాస్ టీచర్స్ సైతము, క్లాస్లో ఉన్న ఆ యొక్క ఇన్విజిలేటర్ ఎవరైతే వచ్చారో ఆవిడ సైతము అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ సపోర్ట్. ఈ పుస్తకాలు తీసుకొచ్చి అక్కడ, ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ అలా మారుస్తుండేవారు. వాళ్ళ పేపర్ వీళ్ళకి, వీళ్ళ పేపర్ వాళ్ళకి. అబ్బో, చాలా మంచి టీచర్. ఎప్పుడవుతుంది తెలుసా? హల్లెలూయా! ఆవిడ ఎంత చూసి కాపీ కొట్టుకునేలాగా అవకాశం ఇస్తారో అంత మంచి టీచర్ అనమాట. ఎవరైతే స్ట్రిక్ట్గా ఉన్నారో వాళ్ళు మంచి లేకపోతే. సో ఓకే, ఆ టైంలో ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్
నేను చదివినంత వరకు, నేను రాయగలిగినంత వరకు నేను రాస్తున్నాను. అక్కడ అందరూ వాళ్ళ స్టడీస్ అనేవి చేస్తున్నారు, నేను నా పని నేను చేసుకుంటున్నాను. నా మేడం నా పేపర్ కూడా చూశారు. సార్ వచ్చి ఇంకొకరు పేపర్ అయితే తీసుకొచ్చి ఇంకో పేపర్ ఇక్కడ పెట్టారు. సారీ సార్, నాకు వద్దు సార్ అన్నాను. అలా రాసుకోపోయాను. సార్ సారీ సార్, నేను రాసుకోనండి, నేను క్రిస్టియన్, నేను రాసుకోనండి అన్నాను. అంత దూరంలో ఫ్రంట్ బెంచ్లో కొంత దూరం నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు చూసి నన్ను ఛీ, చూసి కాపీ కొట్టుకోవాలని అవకాశం వచ్చినా రాసుకోలేని దద్దమ్మ అని పిలిచాను నన్ను. చూసి కాపీ కొట్టుకోవడానికి అవకాశం ఇచ్చినా రాసుకోలేని దద్దమ్మ అని తిట్టాను నన్ను. హల్లెలూయా. ఎగ్జామ్ ఎలా రాయాలి? ఎలా రాయాలి? దేవుడి కొరకు నిలబడాలి. అది దేవుడి కొరకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి దేవుని వెంబడించే విషయంలో. అండ్ సెకండ్ వర్షన్ 35, ఒక మనుషునికి వాని తండ్రికిని, జాతి చూడండి, ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుదని. మీరు సరిగ్గానే విన్నారు. మళ్ళీ చదవనా? ఒక మనుషునికి వాని తండ్రికిని అంట, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుదని. అంటే దేవుడు గొడవలు పెట్టేవాడా? దేవుడు గొడవలు పెట్టేవాడా? క్రైస్తవులు గొడవలు పెట్టేవాళ్ళ? నో. ఒక విషయాన్ని చెప్తాను చూడండి. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు కొన్ని హిందూ పూజా కార్యక్రమాలకు నన్ను ఇన్వైట్ చేస్తుండేవారు బంధువులు. ఆ ఇన్విటేషన్ వచ్చినప్పుడు వెళ్తుండేవాడిని, ఎందుకంటే అందరూ మనకు కావాలి, అన్ని విషయాలు మనకు తెలుసుకోవాలి. అలాంటి సమయాల్లో, దిన కార్యక్రమాల సమయాల్లో అక్కడ దేవుని యొక్క ఫోటోలు లేకపోతే చనిపోయిన వారి ఫొటోస్ లోపల ఉంటుండేవి. నన్ను వెళ్ళి ఆ ఫోటోలకే చనిపోయిన వారు, లేకపోతే మా పెద్దమ్మో లేకపోతే మా మామో లేకపోతే తాతో ఎవరో చనిపోయారు కదా, వారికి వెళ్ళి నమస్కారం పెట్టింది, దండం పెట్టినట్టు. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను నమస్కారం పెట్టలే. సారీ అండి, నేను ప్రభుని తెలుసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను కాబట్టి అలాంటి ఫొటోస్ నేను దండం పెట్టకూడదు. ఏదైతే నాకు సేవకులు నేర్పించారు, ఏదైతే వాక్యం నేర్పించారు, వాక్యానుసారం నేను ఉండాలి అంటే నా కళ్ళ ముందు వాళ్ళు నన్ను బూతులు తిట్టారు. నేను దండం పెడితే వాళ్ళు నేను కలిసిపోదు, కాంప్రమైజ్ అయిపోదు, హ్యాపీగా ఉండు. నేను దండం పెట్టలేదు కాబట్టి వాళ్ళు నాకు శత్రువులు అయ్యారు. ఇక్కడ ఏమంటాం, ఒక మనుషునికి మన తండ్రికిని, ఒక కుమార్తెను ఆమె అత్తకిని. ఎందుకు గొడవలు పడుతున్నానంటే దేవుడి కొరకు నువ్వు నిలబడితే వాళ్ళ శత్రువులు అవుతా. బహుశా కోడలు మారుమనసు పొందింది అనుకోండి, హైందవ క్రియలు కానీ వాక్య విరుద్ధ క్రియలు కానీ వాళ్ళు చేయమంటే చేయరు కదా. కోడలు చేస్తుందా? చేయదు. అప్పుడు ఏమవుతుంది? అత్తకి విరోధం అవుతుంది. ఒకవేళ కోడలు మారింది అనుకోండి, లేకపోతే అత్తగారు మారుమనసు పొందారు అనుకోండి, ఒక హిందూ కోడలు వచ్చింది అనుకోండి, నాన్న నువ్వు ఇలా చెయ్యి అని చెప్పారు అనుకోండి, కోడలు చేస్తుందా? చేయదు. అప్పుడు ఏమవుతుంది? శత్రువు అవుతారు. ఒక అన్నదమ్ములు ఉన్నారు, ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకు మారుమనసు పొందాడు, ప్రభుని తెలుసుకున్నాడు. తండ్రి ఒక గుడికి వెళ్ళు, ఆ కొబ్బరికాయ కొట్టి అంటాడు, నేను కొట్టను అంటాడు. అప్పుడు తండ్రి కొడుకు విరోధం అవుతాడు. ఏ రకంగా చెప్తున్నారంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు. ప్రభువుని తెలుసుకునే విషయంలో వాళ్ళు విరోధులుగా మాట్లాడతారు. ఇంకొక వచనం మీ గురించి ఇంకొక మాట రాయబడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే విరోధమే. ప్రభువుని వెంబడించడం అంటే విరోధమే. ఈయన అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి బంధువులు చాలా మంది వాళ్ళు వెలివేసి కొన్ని ఫంక్షన్ పిలవకుండా వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చూసుకుంటూ చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు కొరకు అక్కడ నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. దాని తర్వాత ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు. ఎస్, ఇది కూడా అందులో వచనమే. 37, తండ్రినైనను, జాగ్రత్త చూడండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. రాసుకోండి ఈ మాటలు. నువ్వు సేవలోకి ప్రభా నేను వెంబడిస్తాను, ప్రభు వచ్చి ఒకరిని నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు, నీ సేవని చేస్తాను వచ్చినప్పుడు, సరే నన్ను వెంబడించాను. ఏమన్నాడు అతను? నేను వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకుని వస్తాను అన్నాడు. నా తండ్రిని పాత పెట్టుకుని వస్తాను అన్నాడు. ఆ మృతులు పాత పెట్టుకుని వస్తారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు ప్రవర్తన చూస్తుంటే దేశంలో ఎవరికి బంధువులు లేరు, వారికే ఉన్నారు అన్న టైప్లో బిహేవ్ చేస్తారు. ప్రేమలు ఉండొచ్చు కాదనట్లేదు, బంధుత్వాలు ఉండొచ్చు కాదనట్లేదు, కానీ దేవుడి చిత్తం ఒకసారి నీ దగ్గరకు వచ్చింది అంటే దేవుడి కొరకు నువ్వు నిలబడగలగాలి.
దేవుడి కొరకు నువ్వు నిలబడగలగాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తె నేను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కొన్ని ఫ్యామిలీస్ నుంచి చూస్తుంటాను, వివాహం వరకు చాలా బాగా వాళ్ళు ప్రభుని వెంబడిస్తారు. వివాహం అయింది, భార్య భర్తలు ఇద్దరు, భర్త గురించి భార్య, భార్య గురించి భర్త, భర్త మీద భార్యకి ప్రేమ ఎక్కువ, భార్య మీద భర్తకి ప్రేమ ఎక్కువ. వీళ్ళే దేవుడు, ఇంకా ఆమెకి ఇవిడే దేవుడు, ఇంకా ఆమె దేవుడు. ప్రార్థన చేసుకుంటే భార్య పిలిచింది అనుకోండి, ప్రార్థన పక్క మీద వెళ్ళిపోవడమే. ఎందుకు? దేవుడి కన్నా భార్య ఎక్కువ. అండ్ సెకండ్ స్టెప్, ఎప్పుడైతే పిల్లలు పుట్టారు అనుకోండి, కొడుకు కానీ కూతురు కానీ, ఇంకా వాళ్ళు దేవుడి కింద ఎంత పూజిస్తారంటే అండి, వాళ్ళు పూజించడం అంటే ఏదో ప్రార్థన చేసి కూర్చోబట్టడం కాదండి, 24 hours వాళ్ళతో కూర్చుంటారు. అది వాక్య విరుద్ధము, అది విగ్రహారాధన. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, అది విగ్రహారాధన. దేవుడి కన్నా ఎవరు కూడా ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదు. నీ జీవితంలో ఆర్డర్ చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరి విషయంలో విశ్వాసులు అంటే దేవుడు మొదట, ఎవరి లైఫ్ అయినా సరే గాడ్ ఫస్ట్, ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ఫ్యామిలీ, ఆ తర్వాత నీకు బిజినెస్ కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఈస్ ద ఆర్డర్. ఇది ఆర్డర్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువ ప్రేమించు నా పాత్రుడు కాడు, కుమార్తె నేను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు డిక్లేర్ చేస్తున్నారు. నువ్వు ఫ్యామిలీ అది ఇది ఇది అది చూస్తూ ఉంటే నువ్వు అక్కడే కూర్చో. దేవుడి చిత్తం నువ్వు చేయలేవు, దేవుడితో నువ్వు నడవలేవు, దేవుడు నేను నామాన్ని మహింపరచలేవు. దేవుని మనుషులు వెలివేశారు, కుటుంబాలు వెలివేశాలని చెప్పడం లేదు, కానీ ఒకవేళ దేవుడి చిత్తానికి ఒకవేళ అది ఆటంకమైనప్పుడు వెలి తిరగకూడదు, అది నేను చెప్తున్నాను. ఒకవేళ తల్లిదండ్రులు ఒక పక్కన విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు వెలి తిరగకూడదు. తెలిసిన నాకు తెలిసిన బైబిల్ గ్రంథం కావచ్చు, బయట కావచ్చు, వారి కుటుంబాలు విడిచిపెట్టేసి అనేక మంది సేవకు వచ్చారు. వారి ఊర్లు విడిచిపెట్టేసి అనేక మంది సేవ చేసేవారు. వాళ్ళ యొక్క భాష, విధానము, ప్రాంతము ఏమి కాదు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి దేవుడి కొరకు దేవుని చిత్తం చేయడానికి వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టారు. ఎందుకో తెలుసా? వారికి తెలుసు, ఈ రోజు రేపు నేను మరణిస్తాను, ప్రభువు దగ్గరికి వెళ్తాను, అక్కడ నా శాశ్వత కాలము. దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు, ఆ పని మాత్రమే నేను చేయాలి. దేవుడు ఒక కుటుంబం ఇచ్చాడు, నేను ఇవ్వగలిగినంత వరకు దేవుడు తెలీదా? దేవుడు ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలో దేవుడు తెలీదా? చూస్తాడు దేవుడు. అక్కడ ఛాలెంజ్ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తన ప్రాణమును అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రేమించబడిన పాత్రుడు కాడు. 38, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. దాని తర్వాత 39వ వచనం చాలా జాగ్రత్త వినండి. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకుందును. హల్లెలూయా. అమ్మో దేవుని చిత్తం చేస్తే ఎలా చేస్తే అలా చేస్తే, క్రమంగా ఉంటే, నీతిగా ఉంటే ఏమైపోద్ది నువ్వు కాంప్రమైజ్ అవుతూ నీ ప్రాణాన్ని కాపాడుకున్నావు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే, దట్ మీన్స్ ఆఫ్టర్ డెత్ నరకమే. దాన్ని పోగొట్టుకుంటాను. దేవుడి కొరకు మరణమైనా సరే నేను వెనక్కి తిరగను. నేను నీతిగా నిజాయితీగా వాళ్ళు కొట్టినా తిట్టినా లంచమైనా ఏదైనా సరే లొంగను. దేవుడి కొరకే నీతిగా మనసాక్షి పవిత్రంగా కాపాడుకుంటూ దేవుడు నా మహింపరంగా నేను జీవిస్తానని ప్రాణం సైతము నువ్వు పక్కన పడితే నువ్వు దాన్ని దక్కించుకుంటావు. అదే నిజమైన జీవితం, అదే నిజమైన సాక్ష్యం. ఈరోజు సేవకులు వేరు, మనుషులు వేరు అని చాలా మంది మాట్లాడుతున్నారు. నో కొన్ని రెస్పాన్సిబిలిటీ కొన్ని ఎక్కువ ఉండవచ్చు, అది వేరే సంగతి. దేవుడు పిలుస్తున్నాడు, సర్వలోకంలోకి వెళ్ళి సర్వసువార్త ప్రకటించి సమస్తము ప్రజలను శిష్యులుగా చేయమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడి వాక్యానుసారంగా వాళ్ళు జీవించాల్సిందే, దేవుడి వాక్యానుసారం వాళ్ళు నడవలసిందే. గడిచిన 12 సంవత్సరాలు మా ఇబ్బందులు రాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కష్టం అనిపించింది, ఇరుకు అనిపించింది. అయ్యో, నాకుతో పాటు ఒక తమ్ముడు లేదా ఒక అన్న ఉంటే బాగుండు, నేను ఒంటరిగా ఫైట్ చేస్తున్నాను, ఒంటరిగా ఇక్కడ నిలబడుతున్నా దినాలు అన్న రోజులు చాలా వచ్చాయి నాకు. దేవుడు అన్నాడు, ఐఎమ్ విత్ యూ ఆల్ ద టైమ్, నేను నీతో ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను అని దేవుడు మాట్లాడిన సమయం. ఈరోజు ఈ మాట వింటున్నా మీరు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము.
దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడ ఉన్న అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా, నా జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది జీవితాల్లో ఈరోజు వెలుగు నింపబోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఎలా వాడుకోబోతున్నాడు. నేరుగా చేసే ఈ పరిచర్య, ఇండైరెక్ట్గా చేసే పరిచర్య, దేవుడి పరిచర్యకి ఎలాగ మీరు నిలబడిపోతున్నారు, ఎలా సపోర్ట్ కొనబోతున్నారు, ఎలా మీరు సింగర్గా, లేకపోతే ఒక సువార్థికులుగాను, లేకపోతే పరిచర్య చేసేవారుగాను ఎలాగ దేవుడి పరిచర్య చేస్తున్నారు. దేవానికి స్తోత్రం తండ్రి. ఒకవేళ సంపూర్ణ సేవకులు పిలుస్తున్నాడు, రా సమయాన్ని వృధా చేయక. ఇప్పటికే దేవుడు నీతో చాలాసార్లు మాట్లాడాడు. నా సేవ చేయని దేవుడు నీతో చాలాసార్లు మాట్లాడాడు. సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము మీరు వింటున్నారు, మీరు వినే సమయంలో మీరు చూస్తున్నారు. ఈ సమయంలో మీరు ఎవరైతే చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో యాక్సిడెంటల్గా మీ దగ్గర రాలేదు. ఈ వీడియో ఏదో మీ ఫ్రెండ్ పంపించిందని మీరు చూడడం లేదు, కానీ దేవుడు ప్రేరేపించాడు కూడా ఈ వీడియో మీరు చూస్తున్నారు. దేవుడు మమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు. రండి, కలిసి దేవుడు పరిచర్య చేద్దాం. దేవానికి స్తోత్రం తండ్రి. దేవా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నడిపించండి. యేసు నామములో ప్రతి ఒక్కరు దీవిస్తున్నాను. యేసు నామములో వాళ్ళ జీవితాల్లో తండ్రి ప్రభా, ఎక్కడ ఉన్నారు, ఎలాగున్నారు దేవా, వారి జీవితంలో దేవుడి కొరకు, దేవుడి సేవ కొరకు తండ్రి ప్రభా, నిన్ను సంతోషపరిచేవారుగా, వారి ఉద్యోగంలో, వారి యొక్క వ్యాపారంలో, వారి యొక్క స్థితిగతుల్లో, వారి యొక్క పరిచర్య విధానంలో, వారు ఉద్యోగం చేస్తూ పరిచర్య చేసే విధానంలో దేవ నిన్ను సంతోషపరిచేవారుగా వారు ఉండడానికి సహాయం చేయండి. బలపరచండి, నడిపించి మహిమ పొంది ప్రార్థన. నీ నామానికి మహిమ చాలిస్తూ, మహిమాకంత ప్రభావాన్ని కారపిస్తూ, అట్రీతిగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయండి. యేసు నామములో ప్రార్థించడానికి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు గడిచిన 12 సంవత్సరాలు దేవుడు నన్ను నడిపించి ఈరోజు 13వ సంవత్సరాలు దేవుడు అడుగు పెట్టించాడు. ఇంకా నా జీవితం ఎంతవరకు అయితే ఊపిరి ఆడుతుందో అంతవరకు దేవుడు ఒక మహాకృప నాతో గుడి నడిపించి ఈ యొక్క పరీక్షల్లో బలమైన సాధనంగా వాడుకొని కాక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, మీ అందరూ కూడా దేవుని యొక్క చిత్తంలో నడిపించి బలంగా వాడుకొని కాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రభుపేట వందనాలు అందరికీ. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అండ్ మా కార్యక్రమాన్ని మీరు చూస్తున్నాను, యూట్యూబ్, ఫేస్బుక్ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు వింటుండండి. యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ అయిన కింద బటన్ ఉంటుంది, రెడ్ కలర్ బటన్, అది క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతారు. సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే అది మిస్ అవ్వకుండా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. Thank you so much and God bless you and happy Independence Day to all. God bless you.